మంచిది ప్రియులారా, కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం నేర్చుకుందాం. అందరూ బైబిల్ తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. ఇంకా ఎవరు అటు ఇటు తిరగకూడదు. సెల్ ఫోన్లో ఎవరు ఆన్లో పెట్టుకోమాకండి, ఆఫ్ చేయండి. అసలు పూర్తిగా స్విచ్ ఆఫ్ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే ప్రభుల వారు మనతో మాట్లాడబోతున్న ప్రశస్తమైన అమూల్యమైన సమయం ఇది. దాని స్తోత్రం. వాక్యం చెప్పేటప్పుడు పిల్లలు కూడా అటు ఇటు తిరగవద్దు. కిందకి పైకి కొండకెక్కి దిగినట్టుగా కిందకి పైకి ఎక్కమాకండి. ఏదైనా ప్రాముఖ్యమైన విషయం అయితే దిగండి. దాని స్తోత్రం. గట్టిగా చెప్పరే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. మైక్లో చదవట్లేదు ఈ మధ్య ఏందో. నేను స్తోత్రం. నేను చదువుతాను, గమనించండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కీర్తనల గ్రంథము 72వ కీర్తన 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. 72:18 దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వాక్యం కూడా చదివినట్లయితే మనం ఇక వాక్యాన్ని ధ్యానం చేయటం ప్రారంభిద్దాం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 10వ వాక్యం కూడా చదవండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దాని స్తోత్ర. ప్రియులారా, గమనించండి. ఈ 3 చోట్ల దేవుని బిడ్డలకి ఒక హెచ్చరిక వాక్యము రాయబడి ఉంది. ఏంటయ్యా ఆ హెచ్చరిక అంటే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. అందరూ పలకండి అన్నమాట. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అక్కడ రాయబడింది. అలాగే 72వ కీర్తన 18లో కూడా దాదాపుగా అదే మాట రాయబడింది. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడునుగాక అని రాయబడింది. ద్వితీయోపదేశ కాండం 8:10లో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. దాని స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. ఎందుకు ఆయన్ని స్తుతించాలి మనం? దేవుడు ఈ 3 చోట్ల స్తుతించబడునుగాక, స్తుతించబడునుగాక, స్తుతించబడునుగాక ఆయన నామము అని చెబుతూ ఉన్నాడు. పేతురు అదే మాట అన్నాడు. అలాగే మోషే అదే మాట అంటున్నాడు. అలాగే కీర్తనాకారుడు కూడా అదే మాట అంటున్నాడు. ఎందుకు మనం ప్రభుని స్తుతించాలి? ఎందుకు ప్రభుని మనం గణపరచాలి? ఎందుకు ప్రభుని మనం ఆరాధించాలి? ఈ రోజున చాలామంది దేవుని బిడ్డల జీవితాలలో స్తుతి లేదు, స్తుతి స్తోత్రాలు లేవు, కృతజ్ఞత లేదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, స్తుతించాలి అన్నది ప్రతి దేవుని బిడ్డకి దేవుడు ఆజ్ఞాపించిన ఒక ఆజ్ఞది. ఎప్పుడు దేవుని బిడ్డలో దేవుని స్తుతిస్తూ ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. కష్టాల్లో స్తుతించాలి, కన్నీల్లో స్తుతించాలి, వ్యాధుల్లో స్తుతించాలి, బాధల్లో స్తుతించాలి. ప్రతి సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకు స్తుతించాలి అంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 25వ వాక్యము కూడా చదివితే అక్కడ రాయబడింది, యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఎందుకు ఆయన్ని మనం స్తుతించాలి? ప్రశ్న.
ఎందుకు ఆయన్ని గణపరచాలి? ఆయన ఘనత వహించినవాడు. ఏం వహించినవాడు? ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. మిగతా వాళ్ళు ఉన్నారుగా చాలామంది, వారికి ఘనత వద్దా? ఘనత కలగకూడదా వాళ్ళకి? వారు ఘనతకి యోగ్యులు కాదా అంటే కాదు, కాదు. దేవాది దేవుడైన ఆ యెహోవా దేవుడు, ఆయన మాత్రమే పూజ్యుడు. ఎందుకో తెలుసా? భూమిని ఆకాశములను కలుగు చేసిన మహాదేవుడు. ఆయన ద్వారా సృష్టించబడ్డాం, ఆయన ద్వారా నిర్మించబడ్డాం, ఆయన ద్వారా పుట్టించబడ్డాం. ఆయన మాత్రమే స్తుతికి, స్తోత్రములకి, పూజ్యులకి, ఆరాధనకి, ఘనతకి, మహిమ ప్రభావములకు ఆయన మాత్రమే యోగ్యుడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో స్తుతించబడునుగాక, స్తుతించబడునుగాక అని గట్టిగా ఖండితంగా చెప్తూ ఉన్నాడు. ఒకసారి మీరు ఒక్క నిమిషం 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెప్పండి. చెప్పాలి, చెప్పాలి. స్తోత్రం, ప్రైజ్, ప్రైజ్, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక, రక్షకుడు స్తుతించబడునుగాక, సమస్త దేవతల కంటే ఘనత వహించిన యెహోవా స్తుతించబడునుగాక, కీర్తించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ నిజము కాదు, అన్నీ నిజం కాదు. అర్థమైంది మీకు? అందరూ నిజం కాదు, అన్నీ నిజం కాదు. నిజమైన దేవుణ్ణి కనుగొన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మన దేశంలో ఉన్న ఒక మంచి ప్రజల యొక్క గుణం ఏంటంటే, ఏం చేస్తారు తెలుసా? ప్రతిదాన్ని దేవుడు అంటారు. చెట్టుని దేవుడు అంటారు, పుట్టని దేవుడు అంటారు, రాయిని దేవుడు అంటారు, రప్పని దేవుడు అంటారు, గుట్టల్ని దేవుడు అంటారు, ప్రతిదాని దేవుడు అంటారు. అదొక బలహీనత. అంటే భక్తి కలిగిన మంచి గుణాలు ఉన్నవాళ్లే, కానీ దేన్ని పూజించాలి, దేన్ని ఆరాధించాలి, దేన్ని స్తుతించాలన్న జ్ఞానము లేదు. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, ఎవరిని పూజించాలి, ఎవరిని గణపరచాలనే విషయం చెప్తున్నాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. దాని స్తోత్రం కలుగునుగాక. దేవుని మందస్సాన్ని ఒక దినాన ఫిలిష్తీయులు తీసుకెళ్ళి వారి యొక్క దాగోను దేవత గుడి, ఏ గుడి చెప్పండి? ఆ గుడిలో పెట్టారట. దాగోను దేవత గుడిలో పెడితే తెల్లారేసరికల్లా ఏమైంది? ఆ బొమ్మ ఇరిగిపోయి దానికి సాష్టాంగ నమస్కారం పెట్టినట్టు పడిపోయిందంట. దాని స్తోత్రం. ప్రభావపు శక్తి. అక్కడ ఏమని రాయబడిందంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు, ఇశ్రాయేలు యొక్క దేవుడు అని చూడండి అక్కడ. ఏది? 72:18లో ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఈ మధ్య నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. అది రావచ్చో రాకూడదో తెలియదు, కానీ వచ్చింది. ఈ మధ్య ఇజ్రాయెల్కి పక్కనే ఉన్నటువంటి గాజాకి, అలాగే లెబానోను, తర్వాత ఇరాన్కి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతుంటే ఇరాను ప్రజలు 8,50,00,000. దాని స్తోత్రం. ఇరాను ప్రజలు 8 కోట్ల లేదా వైరు పెట్టు. దాని స్తోత్రం. ఇరాను ప్రజలు 8,50,00,000 మంది. లెబానోను ప్రజలు కూడా దాని స్తోత్రం. ఆల్మోస్ట్ చాలా మంది ప్రజలే. దాని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది ప్రజలే. అలాగే గాజా ప్రజలు ఇంచుమించు 40 లక్షల మందో ప్రజలు, వాళ్ళు కూడా 40 లక్షల మంది. ఇజ్రాయేలు కేవలం 90 లక్షల మంది. 90 లక్షలు ఉన్నటువంటి ఇజ్రాయేలు 8,50,00,000 మంది ఉన్నటువంటి ఇరాన్ని బెదిరించింది. అలాగే లెబానోన్ను బెదిరించింది, పక్కనే ఉన్న ఈజిప్టును బెదిరించింది, సిరియా, టర్కీ,
అరబ్ కంట్రీస్ 14 ఉన్నాయి, మొత్తాన్ని బెదిరించేసింది. ఒక చిన్న దేశం. అంత భయం వాళ్ళకి ఎందుకు కలుగుతుంది అంటే, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? సమస్త దేవతల కంటే పూజనీయుడు, ఆశ్చర్య కార్యములు చేయి దేవుడు, మహిమ కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నాకు డౌట్ వచ్చింది, ఏమంటో తెలుసా? అల్లాని ఆరాధిస్తున్నారు కదా, ఇంత ఘోరం జరుగుతుంది, ఏం చేయలేకపోయాడు వాళ్ళ దేవుడు అనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమండి. ఇప్పుడు ఎవరు దేవుడు గొప్ప అనేది అక్కడ తెలుస్తుంది చూడండి. ఎవరి పక్షానున్న దేవుడు గొప్ప. 8,50,00,000 మంది ఉన్న ఇరాన్ని కూడా గడగడ వణికిస్తుంది ఇప్పుడు. ఎవరి పక్షాన ఉన్న దేవుడు గొప్ప మీరు మీరు ఆలోచించాలి కొంచెం. దేవుని స్తోత్రం. 50,000 మందిని చంపినా ఏం చేయలేకపోయారు వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు. నాకు అదే డౌట్ వచ్చింది. ఒకవేళ వాళ్ళు ఎన్నుకున్న సిద్ధాంతం కరెక్ట్ అనిపిస్తే ఆ దేవుడు ఇజ్రాయేల్ని ఎందుకు మట్టు పెట్టలా, ఎందుకు వాళ్ళని హింసించలా, ఎందుకు శిక్షించలేదని డౌట్ వచ్చింది నాకు. ఒకవేళ వాళ్ళని ఆరాధిస్తున్న దేవుడు గొప్ప అయితే వీళ్ళని ఎందుకు ఏం చేయలేకపోతున్నాడు? దేవుని స్తోత్రం. సొరంగాల దాక్కున్న వాళ్ళను కూడా, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా కరెక్ట్గా పాయింట్, దాన్ని ఏమంటారు చూడండి, గురి కలిగి అక్కడి నుండి పేల్చేస్తున్నాడు. తన చుట్టూ లక్షల మంది సైన్యం ఉన్నప్పటికీ ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరు నమ్ముకున్న దేవుడు గొప్ప చెప్పండి మీరు? దేవుని స్తోత్రం. ఏం చేయలేకపోతున్నాడే, ఆ రకంగా పిల్లలు తల్లులు అందరూ చచ్చిపోతా ఉన్నారు. హల్లెలూయా. ఆ జో బైడెన్ అనేవాడిని, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ అధిపతులు, ఏది బెంజమిన్ నెతన్యాహు, వీళ్ళందరికీ ఏదో ఒక శిక్ష పెట్టాలి కదా. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? నిజమైన దేవుడు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడా. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, సూర్యుని చంద్రుడిని ఆపాడు. ఎన్ని మనము బైబిల్లో రాయబడ్డది చదువుతున్నాం. ఆయన తక్కువ మందితో ఎక్కువ సైన్యాన్ని జయించడానికి కృపనిచ్చాడు. బాలుడైన దావీదు ద్వారా అంత గొప్ప గొలియాతుని, గాజావాడే. ఈ గొలియాత్ ఎవడో? గాజావాడే. దేవుని స్తోత్రం. అలాంటి వాడిని కూడా లేపేటట్టు చేశాడు ఒక పిల్లోడు ద్వారా. అంటే ఇప్పుడు దావీదు నమ్మిన దేవుడు గొప్పోడా, గొలియాతు నమ్మిన దేవుడు గొప్పోడు చెప్పండి? దేవుని స్తోత్రం. ఎవరి దేవుడు గొప్ప? సమస్త దేవతల కంటే గొప్ప దేవుడు ఆయన. అందుకని ఆయన్ని మాత్రమే పూజించాలి, స్తుతించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ రోజు మనం కథల్లాగా చదువుకున్నాం బైబిల్లో. ఆ కథల యొక్క హిస్టరీ ఈరోజు కన్నులారా నిరూపణ జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనందరము ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? ఇశ్రాయేలు దేవుణ్ణి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు స్తుతించబడును గాక అని వాక్యం చెప్తుంది. ఈ రోజున నువ్వు రాజకీయ నాయకులను స్తుతించకూడదు, సినిమా యాక్టర్లను స్తుతించకూడదు. అక్కడ ఇక్కడ కొంతమంది బొమ్మలు పెడితే వాటిని కూడా స్తుతించే వాళ్ళు ఉంటారు సంవత్సరం. దాని స్తోత్రం. స్తుతులకు అందరూ యోగ్యులు కాదు, పూజ్యులకు అందరూ యోగ్యులు కాదు. ఒక్క ఇశ్రాయేలు దేవుడు మాత్రమే యోగ్యుడు. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించుచుండెను. ఈ వాక్యం ఎవరో? కృపా సత్య సంపూర్ణుడు. ఈ కృపా సత్య సంపూర్ణుడు ఎవరు?
ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. ఆ వాక్యము శరీరము దాల్చి మన మధ్యలోకి వచ్చిందంటే ఇప్పుడు ఆ యేసయ్య కూడా ఎవరు చెప్పండి? దేవుడే, దేవుడే. చాలా మంది యేసయ్య దేవుడు కాదండి, ఆయన ప్రవక్త అండి, అదండి ఇదండి 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 అని ఏదేదో పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు. దాని స్తోత్రం కలుగునగాక. యేసయ్య దేవుడని బైబిల్ చెప్తుంది అక్కడ. దాని స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై. అంటే వాక్యమే దేవుడైనప్పుడు ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా శరీరము ధరించుకొని మన మధ్యలోకి వచ్చేసిందంట. అంటే శరీరము ధరించుకొని వచ్చిన ఆ వాక్యం ఎవరంటే నజరేయుడైన యేసయ్య. అలా చెప్పు గట్టిగా. ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పాలి? ఆ ఇశ్రాయేలు దేవుడే. ఏం ధరించుకొని వచ్చాడు? శరీరము ధరించుకొని వచ్చాడు. దేవుని స్తోత్ర, స్తోత్ర. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో? ఇశ్రాయేల్ దేవుడే. ఈరోజు నువ్వు కొనియాడుతున్న దేవుడు ఎవరో? ఇశ్రాయేల్ దేవుడే. ఈరోజు చర్చిలో మహింపరుస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు దేవుడే. ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తుంది. అంత గొప్ప దేవుడు దొరికినందుకు మనము ధన్యులమా దరిద్రులమా? ధన్యులమని అనుకోకుండా చాలా మంది దరిద్ర పనులు చేస్తున్నారుగా. అందరు దేవుళ్ళు ఈయన కూడా ఒక దేవుడే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అందరు దేవుళ్ళో నా అద్వితీయ దేవుడు, ఒకే ఒక్క దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే పూజార్హుడు, ఆయన మాత్రమే ఘనతకు యోగ్యుడు. ఆయనను మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎలా స్తుతించాలి? కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యం. దేవుని స్తోత్రం. ఎలా స్తుతించాలి? త్వరగా చదవండి. నా పూర్ణ హృదయముతో నేను సగం సగం హృదయముతో కాదు. ఎట్ట స్తుతించాలి? పూర్ణ హృదయముతో. ఆరాధన నా పూర్ణ బలముతో నీకే ఆరాధన, ఆరాధన నా పూర్ణ బలము నీకే. స్పీడు స్పీడు. ఆరాధింతు ఆత్మ. ఆమె ఏంది ఆ సప్పట్లో ఇట్టేంది? కోది కొట్టుకున్నట్టు ఇట్టేట. దేన స్తోత్రం. నువ్వు ఆయుధం పెట్టమాక, వీళ్ళు కొట్టాలి ఇప్పుడు. దేన స్తోత్రం. ఆరాధింతు ఆత్మతో అనుదినము, ఆరాధింతు సత్యముతో నిరంతరము, ఆరాధింతు ఆత్మతో అనుదినము, ఆరాధింతు సత్యముతో నిరంతరము. ఆరాధనా నా పూర్ణ బలముతో నీకే ఆరాధన, ఆరాధన నా పూర్ణ. హల్లెలూయా. దేవుణ్ణి సగం హృదయముతో, సగం మనసుతో, సగం బలంతో ఆరాధించకూడదు. దాని స్తోత్రం. అక్కడక్కడ టౌన్ చర్చీలు ఉంటాయి చూడండి. ఆరాధన చేసే వాళ్ళు ఆరాధన చేసుకుంటా ఉంటే దిక్కులు చూస్తూ ఉంటారు. ఇట్ట ఇట్ట టైం చూసుకోవడం, ఫోన్ చూసుకోవడం. ఇలాంటి వాళ్ళందరూ నిండు హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? బైబిల్లో నిండు మనసుతో ఆరాధించింది ఎవరు? కాలేబ్. నిండు మనసుతో ఆరాధించినందుకు 40 ఏండ్లప్పుడు ఎంత బలం ఉందో 80 ఏండ్లప్పుడు కూడా. హల్లు చెప్పండి గట్టిగా. 40 ఏండ్లప్పుడు ఎంత బలం ఉందో 80 ఏండ్లప్పుడు అంతే బలం ఉంది. అంటే ఇక్కడ ఒక మర్మం చెప్తానండి. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళకి వయస్సు పెరిగినా బలం మాత్రం తగ్గదు. అదే గుర్తు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. పేరిచర్లో సెంటర్లో మీటింగ్లు పెట్టినప్పుడు ఒక ముసలాయన వచ్చేవాడు. వచ్చి పర్మిషన్ అడిగేవాడు మమ్మల్ని. అయ్యా స్టేజ్ మీద నేను ఈ కంజరి కొట్టుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటాను, మీకేం అడ్డు రాను, ఒక పక్క ఉంటానంటాడు. దేవుని స్తోత్రం. సరే పాపం ఆయన ఆరాధిస్తానంటున్నాడు కదా, ఎందుకని చెప్పి సరే ఆ పెద్ద ఆయన ఆడు నిలబడి నీ ఇష్టం, ఇక్కడ ఏ పాట పాడినా ఇటు 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 కొట్టుకుంటూ ఇటు చూసారు ఆయన ఇటు 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 అంటుంటాడు. దేవుని స్తోత్రం. ఆయన దాదాపు అప్పటికే ఒక 60-70 ఉంటాయి. ఇటు ఇటు అంటాడు. ఆయనకున్న హుషారు చాలామంది కనపడేది కాదు. నిజంగా దేవుని గురించి ఎక్కువ తెలిసినప్పుడు, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నానన్న గ్రహింపు కలిగినప్పుడు సగం మైండ్తో, సగం హృదయంతో, సగం మనసుతో
దేవుణ్ణి ఎవరు ఆరాధించరు. వాక్యం చెప్తుంది పూర్ణ హృదయముతో మనం ఆయన స్తుతించాలి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఎట్లా స్తుతించాలి? కొంతమంది ఆదివారాలు కూడా టయానికి రారు మందిరాలకి. ఆడ టైం 9 అనుకోండి, ఏ 11కో 10కో ఏ 10:30కో లేకపోతే ఏ 12 గంటలకో లాస్ట్ హాజరైపించుకోవడానికి వస్తారు. ఇట్లాంటి దరిద్రులందరూ హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నట్ట, సగం హృదయంతో ఆరాధిస్తున్నట్టు చెప్పాలి. ఎట్ట భయం లేదు. ఏం చేస్తారు? ఇప్పుడు దాకా నేను కూరగాయలు, వంకాయలు, బీరకాయలు, దోసకాయలు అమ్ముకొని అన్నీ ఆర్చుకొని తీర్చుకొని వచ్చి లాస్ట్లో కూర్చుంటున్నాను. ఇంక అట్నే కూర్చుంటావు జీవితాంతం. ఇక పైకి రావా? ఏమో స్తోత్రం. 6 దినాలే నువ్వు కష్టపడటానికి దేవుడు టైం ఇచ్చింది నీకు. 7వ దినం ఎవరిది? ఎందుకు దేవుడిది అయింది అది? ఎందుకైంది దేవుడిది? దేవుడు కూడా 6 దినాలు కష్టపడి 5 దినాలు సర్వ సృష్టిని కలుగు చేశాడు. భూమిని, ఆకాశమును, సముద్రాలను, నదులను, కొండలను, పర్వతాలను, మనుషులను కాదు, మనిషిని తయారు చేసింది ఎప్పుడంటే లాస్ట్లో. ముందు ఎందుకు తయారు చేయాలి మనిషిని? ఒకవేళ ఈ మనిషిని కానీ ముందు తయారు చేస్తే ఈడు ఏమనుకుంటాడంటే, ఓయ్ దేవుడా, నువ్వు చేసే సృష్టికి నేను కూడా హెల్ప్ చేశానని అతిశయిస్తాడని. ఈయన ఎప్పుడు చేశాడు చెప్పండి? చివరిలో చేశాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే మనిషికి బిల్డప్ ఎక్కువ. ఏమెక్కువ? బిల్డప్. హల్లెలూయా. నేనే చేశా అంటాడేమోనని ఆ అతిశయము అతని కలగకుండా ఉండడానికి చివరిలో తయారు చేశాడు. అంటే సృష్టిలో చివరిగా తయారు చేయబడిన సృష్టి ఏది చెప్పండి? మనిషి. దేవుని స్తోత్రం. చివరిలో తయారు చేయబడ్డాడు మానవుడు. హల్లెలూయా. అయితే నా ప్రియదేని బిడ్డలారా, నిండు హృదయముతో దేవుణ్ణి స్తుతించాల్సిన అవసరత ఎందుకుందంటే, మళ్ళా సృష్టించాడు, పుట్టించాడు, నిర్మించాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పోషిస్తున్నాడు. కాబట్టి ఒక బాధ్యత ఉంది. ప్రతి మానవునికి దేవుణ్ణి స్తుతించాలి. అందుకే రోమపత్రికలో ఏమనుందంటే, వారు దేవుణ్ణి ఎరిగియుండియు 1:22 వారు దేవుణ్ణి ఎరిగియుండియు దేవునిగా మహిమపరచలేదు అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. అందుకని పూర్ణ హృదయముతో యెహోవాని స్తుతించాలి. ఒకటి. ఎక్కడ స్తుతించాలి? ఎక్కడ స్తుతించాలి? దేవుని స్తోత్రం. నోరు ఎత్తట్లేదు యేసయ్య. ఎక్కడ స్తుతించాలి? చంద్రం ఎక్కడ స్తుతించాలి? ఏమయ్యా ఎక్కడ స్తుతించాలి? సన్నిధిలోనా? ఎక్కడ స్తుతించాలి? వాక్యం చదువు. కీర్తన గ్రంథం 22:22లో నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించేదను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. అంతేనా చప్పట్లు? నేను స్తోత్రం. ఎక్కడ స్తుతించాలి? సమాజం అంటే ఏంటి? సొసైటీ. ఇదేంటిది? ఇప్పుడు ఇదేంటిది? మనం ఎక్కడున్నాం? సమాజంలో ఉన్నాం. దాని స్తోత్ర. సమాజంలో దేవుని స్తుతించాలి. అప్పుడప్పుడు ఇళ్ళకాడ కోటాలు ఎందుకు పెట్టాలి? దేవుని మహింపరచడానికి. సమాజంలో ఇందాకేం చెప్పారు మన సహోదరులు? సన్నిధిలో స్తుతించాలి. రైట్, అది కూడా కరెక్టే. కానీ సమాజంలో స్తుతించాలి అంటే అందరికి తెలియాలి, ఆ ఇంటి వాళ్ళు ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ ఇంటి వాళ్ళకి రక్షణ కలిగిందని ప్రజలు తెలుసుకోవాలి. అదుగో ఆ ఇంటి వారు జీవం గల దేవుణ్ణి ఆరాధించే ప్రజలని ప్రజలు గుర్తుపట్టాలి. అందుకని అప్పుడప్పుడు ఇళ్ళ దగ్గర కోటాలు పెట్టుకోమంటుంది. నేను స్తోత్రం. ఏం పెట్టుకోవాలని? కోటాలు పెట్టుకోవాలంటే అమ్మో అన్న పిలవాలంటే చాలా కష్టం. నేను స్తోత్రం. అమ్మో మైకులా, అమ్మో అదే ఇదే అని. మనం ఆరాధిస్తున్న దేవుని ఒక్కసారి మీరు ఆయన ఎవరో కొద్దిగా ధ్యానిస్తే దేవునికి మనము పెట్టే అసలు లెక్కకు రావు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. చదురు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక పెళ్ళికి పెడతాం, ఒక కార్యానికి పెడతాం, కానీ దేవుడి దగ్గరికి రాగానే అబ్బో అన్న చూడు మా గురించి అటు చెప్తున్నాడు అనుకోమాకండి. ఆ మనసు పోగొట్టుకోండి. మనం ఎక్కడ స్తుతించాలి ప్రభుని? సమాజములో స్తుతించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు వాక్యము ఎలా చెప్పలేరు, మీరు వెళ్ళి ఎలా సువార్త చెప్పలేరు.
అప్పుడప్పుడు మాకన్నా అవకాశం ఇస్తే కాస్త దేవుని మాటలో దేవుని మాటలు మేము చెప్పినా అక్కడ వచ్చే ఆశీర్వాదం అంతా ఎవరిది? పెట్టించిన వాళ్ళే. దాని స్తోత్రం. అంతే కదా, ఇప్పుడు పెట్టించిన వాళ్ళకే కదా దక్కేది అది. సమాజములో దేవుని స్తుతిస్తానంటున్నాడు చూడండి. అక్కడ ఎక్కడ స్తుతించాలి? సమాజములో. కీర్తన 22:12 కూడా అంటున్నాడు, సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాని స్తుతించదను. అక్కడ సమాజము అన్నాడు కదా, ఇక్కడ సమాజములు అన్నాడు. సమాజములు అంటే ఏంటి? సొసైటీస్. సొసైటీస్. ఇప్పుడు ఇది ఒక కులానికి సొసైటీ, ఈ కాలనీ. ఇంకొక కులానికి ఇంకొక సొసైటీ ఉంటుంది, అంటే ఇంకొక కాలనీలో. ప్రతి చోట దేవుడు చేసిన కార్యాలను గుర్తు తెచ్చుకొని అన్ని చోట్ల ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. రోమా పత్రిక 15:9 అంటున్నాడు, సమాజంలో స్తుతించాలి, సమాజాలలో స్తుతించాలి, అలాగే అన్యుల మధ్యలో కూడా స్తుతించాలి. 15:9 అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును. అది అలా చెప్పండి గట్టిగా. అన్నయ్య అల్లదిగో ఆ రావిపాళ్ళలో మా వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, వారికి ఇంకా ప్రభువుని గురించి తెలియదు. కాస్త మీరు ఒక డేట్ ఇస్తే ఒకరోజు అందరం వెళ్ళి అక్కడ దేవుణ్ణి మహింపరుద్దాం. ఎంత మంచి ఆలోచన. హల్లెలూయా. వారికి వాక్యం తెలియదు, ప్రభు అంటే తెలియదు, అర్థమైతే కాస్త ఖర్చైనా అన్యజనుల మధ్యలో మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. అన్నయ్య మా వాళ్ళకి తెలియదు, అయ్యగారు మా వాళ్ళకి తెలియదు, అక్కడ పెడదాం ఒక రోజు కోట. ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళే, తెలియని చోట కూడా పెడదాం అప్పుడప్పుడు. ఆమె ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అన్యజనుల మధ్యలో. దేవుని స్తోత్రం. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. ఒకసారి అదేది ఇంకుల దగ్గర బోధవాడ పక్కన ఏదో ఊరు, అది పావులూరు కాదు, స్వర్జన్ వాళ్ళ ఎవరో ఉన్నారు మొత్తానికి, కలవారిపాలెం ఏదో ఉంది మొత్తానికి ఊరు. ఆ రోజు కూటం పెట్టారు, వీళ్ళ నాన్న పెట్టించాడు, స్వర్జన్ వాళ్ళ నాన్న. దేవుని స్తోత్రం. అందరం ఎక్కడి నుండి ఒక వాహనం వేసుకొని పోయాం, దాదాపు 15 మంది దాకా. ఒక రోడ్డు మీద కూటం పెడుతుంటే వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. ఎట్నే లైట్లు కట్టారు, బాక్సులు పెట్టారు. కొంతమంది నేను ఆటోలో కూర్చున్న లైట్ ఆర్పేసుకుని కూర్చుంటే ఆటో పక్క వచ్చేట పెట్టి, ఎవరు రైలు అందరూ యాడ్నోడు వచ్చారు, ఈ మంద ఈ సంత అదని చెప్పి కొంతమంది ఇట్ట మాట్లాడుతున్నారు. కొంతమంది అల్లది వాళ్ళే, ఆ యేసు ప్రభు వాళ్ళే అని కొంతమంది. మరి కొంతమంది పెడతారు ఆగు, ఏం కాసేపట్లో ఉంటారు చూడు, పైన చూడు ఏం పట్టింది. నిజంగానే మబ్బట్టి దుమ్ము రేగేసింది. దేవుని స్తోత్రం. బాక్సులు గీక్సులు అన్నీ దడిచిపోయినాయి, లైట్లు దడిచిపోయినాయి, మొన్న రొంపుచీరలో దడిచినట్టుగా, అంతకంటే డబ్బులు. ఆ రోజు గట్టిగా చెప్పండి. మొత్తం ఎక్కడెక్కడ పీక్కుని ఉరకలేకపోయారు మనలు. పీకాలనుకున్నారు కానీ సైకి చేస్తున్నా, వద్దు, ఇక్కడ వీళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడారు, నేను కూడా వస్తున్నానని చెప్పి అందరు మోకాలు ఉంచండి అన్న. మోకాలు ఉంచారు. నేను ఆటోలో ఉండి ప్రార్థన చేస్తున్నా, అయ్యా ఈ అన్యజనులలో నిన్ను స్తుతించాలి, గణపరచాలని వచ్చాం. ఇక్కడ ఒక అద్భుతం చేస్తే వీళ్ళందరికీ ఒక నమ్మకం కలిగిద్దని వాళ్ళు అంటే మన బ్రదర్లు, అలాగే కొంతమంది అక్కోళ్ళు మోకాలు ఉంచి ప్రార్థన చేస్తారు. నేను కూడా వెళ్ళి మోకాలు ఉంచి ప్రార్థన చేస్తున్నా. ఈలోపు అంత ప్రసన్నంగా కురిసిన వర్షం ఆగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. వర్షం ఆగిపోయిన తర్వాత ఆ రోజు దేవుని గురించి ఈయన ఎవరు అనే అంశం మీద వాక్యం చెప్తున్నా. ఈయన ఎవరు అనే అంశం మీద వాక్యం చెప్తున్నప్పుడు ఆ ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూటమి అయిపోయిన తర్వాత కొంతమంది రోగాలను వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దయ్యాలు వదిలిపోయినాయి అని ఆ దయ్యాలు పోగొట్టుకోవడానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. కొంతమంది నుండి డబ్బాలు తీసుకొచ్చారు. వాళ్ళు ఏం గమనించారంటే, ఇక ఈ వర్షం పడుతుంది, వీళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు, ఏదో పెద్ద పెట్టడానికి వచ్చారంట, ఏళ్ళ దేవుడే గొప్ప దేవుడా అన్నట్టుగా ఒక ఎటకారంగా ఆలోచించారు వాళ్ళు. కానీ ఆ మోకాళ్ళ ప్రార్థన వలన కార్యం జరిగింది కదా. అందరు కొబ్బరి నూనె డబ్బాలు అయ్యి చాలా తీసుకుని వచ్చి పాస్టర్ గారు మంత్రి అయ్యా అంటున్నారు. ఏమి ఇవ్వాలంట? మంత్రి అయ్యారు. వాళ్ళలో కొంతమంది దయ్యాలు పట్టినాయి. అందుకని మనం ఎక్కడ ఆరాధించాలి, ఎక్కడ స్తుతించాలి?
అన్యజనుల మధ్యలో మనం ప్రభువుని స్తుతించాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, నీ వలన దూషించబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమునందు యెహోవాను గణపరచాడు. ఏం చేశాడు? యవ్వనుడు దానియేలు బబులోను దేశమునందు యెహోవాను గణపరచాడు. తమ దేవునికే తప్ప అన్యమైన దేవతలకు ఏమాత్రం మ్రొక్కనన్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. హల్లెలూయా. నువ్వు పని దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా, అన్యజనుల మధ్యలో కూడా దేవుని నామాన్ని స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అన్యజనుల మధ్యలో దానియేలు ప్రార్థించాడు గనుకనే ఆ రాజు అంటున్నాడు, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించాడా. అప్పుడు దానియేలు అంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినయ్యా. అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. మనం వేసే అడుగులు గమనిస్తారు, చూసే చూపులు గమనిస్తారు, మాట్లాడే మాటలు గమనిస్తారు, చేసే పనులను గమనిస్తారు. దాని స్తోత్రం. మనము చేసే దాన్ని బట్టే మన దేవుని నామానికి ఏం కలుగుతుంది? మహిమైన వస్తుంది, లేక అవమానమైన వస్తుంది. అన్యజనుల మధ్యలో ప్రతి దేవుని బిడ్డ సాక్షి, ప్రతి దేవుని బిడ్డ దేవుని స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి. ఎంతమందికి అర్థమైంది? అలా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, అన్యజనుల మధ్యలో మీరు బాగా దేవుణ్ణి స్తుతించండి. వాళ్ళు గమనించాలి, ఓహో అలాగా ఇలాగా. నేను సేవకి రాకముందు కొంచెం కొద్ది రోజుల తర్వాత నేను సేవకి వెళ్ళిపోతాను. ఏదో ఒక పని చేసుకొని కొంచెం నేను తీసుకునే తరపేదికు డబ్బులు అవసరమని నేను బొచ్చులు మోయటానికి కూడా వెళ్ళాను. ఇది తాపి బొచ్చులు, ఎందుకంటే డబ్బులు కావాలి నాకు. దాని స్తోత్రం. హైదరాబాద్ పోవాలంటే ఛార్జీలు కావాలి, అక్కడ ఉండటానికి సబ్బులు గట్రా కావాలి కదా. అందుకని నేనే ఒక 6 నెలలు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నా. ఆ కష్టపడి పనులు చేసేటప్పుడు అక్కడికి వచ్చే తాపి మేస్తులు అందరూ అన్యులే. ఏదేదో బూతు మాటలు మాట్లాడుకునేవాళ్ళు, జోకులు అల్లరి చిల్లరగా పోకిరి మాటలు మాట్లాడుకునేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పని చేసేటప్పుడు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవాడిని, అడుగడుగున ప్రభుని స్తుతిస్తూ పాటలు పాడుకునేవాడిని. ఆ 6 నెలల్లో 3 తాపి మేస్తులు ప్రభుని నమ్మారు. చప్పట్లు కొట్టాడు కదా. హల్లెలూయా. వాళ్ళు శనివారం రాగానే నాకు చెప్తారు, అయ్యా నువ్వు అంటే, అప్పుడు శనివారం మన చర్చిలో సాయంత్రం జరిగేది, అంటే మాకు రక్షణ కలుగు చేసిన చర్చిలో. వాళ్ళు అనేవాళ్ళు, ఇవన్నీ మేము కడుక్కుంటాం, నువ్వు 3 గంటలకు వెళ్ళిపోయా, ఈ దౌర్భాగ్యుల కోసం కూడా బాగుండాలని కాస్త నువ్వు ప్రార్థన చేయ అని నన్ను ముందు పంపించేవాళ్ళు. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, అన్ని జనుల మధ్యలో మన ప్రవర్తన చాలా జాగ్రత్త కలిగి ప్రభువును స్తుతించాలి మనం. ఇక్కడ అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఒకటి ఎక్కడ స్తుతించాలి, రెండోది సమాజాలలో అంటే వేరే ఇతరత్ర కులాలలో, మూడోది అన్యజనుల మధ్యలో. దాని స్తోత్రం కలుగునగాక. అన్యజనుల మధ్యలో మనం స్తుతించాలి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు స్తుతిస్తారు? నిజంగా ఎవరు స్తుతించాలి దేవుణ్ణి? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ స్తుతించాలా? మనమందరం స్తుతించాలా? ఇంకెవరైనా స్తుతించాలా? స్తుతించడానికి దేవుడు
వీరే నన్ను స్తుతించాలని ఏమైనా నియమించాడా అంటే నియమించాడు. లేదు కాదు, నియమించాడు. అందరు దేవుని స్తుతించడానికి అర్హులు కాదు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశింపలేడన్నాడు. ప్రభు అని పిలవటానికి అందరికి అర్హత లేదు, స్తుతించడానికి అందరికి అర్హత లేదు. పాత నిబంధన కాలములో స్తుతించి ఆరాధించే భాగ్యము, ఆ ధన్యత ఎవరికి దక్కింది? లేవీలకు. ఎవరికి? లేవీలకు. ఎవరంటే వాళ్ళు మైకులు తీసుకోకూడదు, ఎవరంటే వాళ్ళు పాటలు పాడకూడదు, ఎవరంటే వాళ్ళు దేవుని స్తుతించకూడదు మైకులలో. పాత నిబంధనలో లేవీయులను మాత్రమే పాటలు పాడటానికి దావీదు ఎన్నుకున్నాడని బైబిల్లో ఉంది. దాని స్తోత్రం. అయితే వాక్యం చెప్తుంది ఎవరు ఆయన స్తుతించడానికి అర్హులంటే, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 23లో రాయబడింది. 22, 23 చదివితే అక్కడ రాయబడ్డ మాట, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించండి. ఎవరు స్తుతించాలి? భయభక్తులు కలిగిన వారు. దాని స్తోత్రం. భయం ఉన్నవాడు, భక్తి ఉన్నవాడే స్తుతించాలి. భయభక్తులు లేకుండా ఏదో కొన్ని నీసు పాటలు పాడితే దేవునికి మహిమ రాదు, వాసన వస్తుంది. ఏ పాటలో? నీసు పాటలు వాసన వచ్చింది దేవుడికి. భయభక్తులు కలిగిన ఆ పవిత్రమైన మనసుతో మంచిగా ఆయన ఆరాధిస్తే, స్తుతిస్తే మంచి సువాసన వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీ సువాసన అంటే ఎవరు భరిస్తారు? భరించలేరు. దేవుణ్ణి స్తుతించడానికి అర్హులు ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారులారా. కొన్ని చోట్ల అంటాడు దేవుడు, పిచ్చి పాటలు పాడేవారులారా అంటాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయమా. పిచ్చి పాటలు పాడతారంటే కొంతమంది, హృదయం సరి లేకుండా, భక్తి లేకుండా, భయం లేకుండా, పవిత్రత లేకుండా, ఇష్టానుసారంగా. నోరుంటే పాడతావా? నోరుంటే ఆరాధిస్తావా? భక్తి ఉండనక్కర్లేదా? భయం ఉండనక్కర్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అట్ట పాడే వాళ్ళు ఎంతమంది లేరు లోకములో. అందరూ దేవుణ్ణి స్తుతించడానికి అర్హులు కాదు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6:5 అంట. ఏమని రాయబడింది అక్కడ? స్వరమండలముతో కలిసి ఏ పాటలు అంటే చెప్పండి. పిచ్చి పాటలు, అర్థం లేదు, పర్థం లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చేతులు ఎత్తండమ్మా. పిచ్చి పాటలు అంటే ఏంటి? పిచ్చి పాటలు. ఈ మధ్య ఒకటి పిచ్చోడు ఏదో యూట్యూబ్లో ఒక పాట పెట్టాడు. అది కాదు, అది అన్న కొద్దిగా అసలు దేంటో గెలవదు. డైరెక్ట్ సినిమా పాట తీసుకొచ్చి పెట్టాడు. అదే అదే ఏది ఊ అంటావా యేసయ్యా, ఊ అంటావా, ఊ అంటావా యేసయ్యా అని. పక్కా సినిమా పాట కదా అది. ఇట్లాంటి పాటలను ఏమంటారు? మంచి పాటల, పిచ్చి పాటల? దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పరే. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి అన్నది, అన్నయ్యో ఏం చెప్పు అమ్మా తల్లి, చెప్పు అమ్మా, ఏమనుకోగా. చెప్పు, నేను కూడా ఒక పాట రాసా, మైకెత్తవా పాడతా అన్నది. ఎవరు ఆ విస్తల? మార్తమ్మ. పాడమ్మా అన్న. పాడు, రాశాను అంటున్నావుగా. నువ్వే కాదు రాసి, నేను రాశానని. నేను అన్నాను ఏదో పాడింది అట్టో, మళ్ళీ డిస్కరేజ్ చేస్తే బాగోదు కదా అని. బాగానే ఉందిలే అన్న. ఒకటే కదన్న, రేపు వారం 7 పాటలు రాసుకొని వస్తాను నాకంటుంది. అంటే 7 దోశలు వేసుకొని వస్తాను అన్నట్టుగా. దేవుని స్తోత్ర. ఆ ముందు పాడిన పాటకి వైనం తైనం లేదు. స్టార్టింగ్లో ఎందుకులే నిరుత్సాహపరచటం అని సరేలే అన్న. దేవుని స్తోత్రం. పిచ్చి పాటలు పాడకూడదని వాక్యం చెప్తుంది అక్కడ. ఏ పాటలు పాడకూడదు? నువ్వు పాడేటప్పుడే ఒక అభిషేకం దిగునుగాక. నువ్వు పాడేటప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప క్రియ జరుగునుగాక. పాటలు పాడినప్పుడు బంధకాలు తెగిపోయాయి. పాటలు పాడినప్పుడు సంఖ్యలు ఊడిపోయాయి. పాటలు పాడినప్పుడు భూకంపం కలిగి సరసాల పునాదులు అదిరాయి. ఏ గీతాలు? విమోచన గీతాలు. చప్పట్లు గట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విమోచన పాటలు పాడాలి, పిచ్చి పాటలు కాదని వాక్యం చెప్తుంది. ఏ పాటలు? పాడేటప్పుడు ఒక శక్తి, పాడేటప్పుడు ఒక మహిమ, పాడేటప్పుడు ఒక విడుదల కలగాలి. ఆ విచారం కొట్టివేయబడాలి,
బాధ కొట్టివేయబడాలి. ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఒక శక్తి దిగిద్ది, మీకు తెలుసా? నిజంగా మీరు మనస్ఫూర్తిగా దేవుని పాటలు పాడండి, కళ్ళ నీళ్ళైనా అలా కారిపోతుంది. కళ్ళ నీళ్ళు అలా కారిపోతూ ఉంటుంది. ఎందుకని? ఆ పాడే పాట వలన మీ హృదయం కరిగిపోతుంది. దేవుని స్తోత్రం. ఒక పాట వింటున్నప్పుడు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమవుతుంది? ఒక పాట వింటున్నప్పుడు ఆదరణ కలిగిద్ది. ఇవన్నీ దైవికంగా రాయబడి, పిచ్చి పాటలు అంటే పనికిరాని, అసలు దేని ఏ ఉపయోగం ఉండదు. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అప్రియదేని బిడ్డలారా, భయభక్తులు గలవారులారా మీరు ఏం చేయాలి? రెండోది ఎవరంట? యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. అంటే భయభక్తులు గలవారు స్తుతించాలి. అలాగే యాకోబు అంటే, యాకోబు ఎవరండి? యాకోబులో ఏ వంకరతనము, ఏ వంకరము లేదు, ఏ శకునము లేదు, ఏ మంత్రము లేదు, ఏ తాయితులు అంతరాలు లేవు. మీకు ఎంతమందికి ఉన్నావు? ఇక్కడ అంతరాలు ఉన్నాయా? తాయితులు ఉన్నాయా? ఉన్నోళ్ళు చెప్పండి, హల్లు చెప్పండి గట్టిగా. ఎవరు లేరా? లేవా? దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు గలవారు మాత్రమే దేవుని స్తుతించాలి. 31 కీర్తన 4వ వాక్యంలో రాయబడింది, యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం బట్టి భక్తులారా అంటున్నాడు. ఇక్కడ భయభక్తులారా అని పైన ఉంది. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 15 కీర్తన గ్రంథం 22-26లో కూడా ఉంటుంది చూడండి. అక్కడ 22-26, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయన స్తుతించుదురు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పాలి, వాళ్ళు చెప్పాలి గట్టిగా. మీకు అర్థమవుతుందా? ఎవరు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి? 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చలి పెడుతుందో వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. తొందరగా వదిలేస్తే బాగుంటారా, పోదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టండి. ఈరోజు 12 గంటలకు జరగాల్సింది ఆల్ నైట్ ఇక్కడ. వాళ్ళు చెప్పాలి గట్టిగా. అంతేనంటారా? హాఫ్ నైట్ చూడండి, చర్చిలో కట్టినట్టు కట్టారు. అమ్మో, ఇంత ఏర్పాటు చేశారు అనుకోవాలా? నేను ఏదో తూతు మంత్రం అనుకొని వచ్చా. దాని స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి వచ్చి అలా పట్టలు చూస్తే ఏమన్నా దారి తప్పొచ్చానైంది అనిపించింది. హల్లెలూయా. ఆడకి కనపడుతున్నాయి లైట్లన్నీ. ఏదంటారు దాన్ని, గౌన్లోకి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. సరే, హాఫ్ నైట్ ఆల్ నైట్ వద్దులే కానీ హాఫ్ నైట్ చేద్దామా? అది కూడా వద్దులే, మామూలు నైట్ చేద్దాం. కానీ నా కాడ వాచి బెటర్. మీరు నాకేం వెళ్ళిపోతూ ఉంటుంది, టైం తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎందుకు స్తుతించాలన్నది చెప్పి ముగించుకుందామా వద్దా? చెప్పండి. మీరు నిజంగా మీ మనస్ఫూర్తిగా చెప్పండి. అన్నా చెబుదామంటారు, వద్దంటారు? కనీసం 2 పాయింట్లు అని చెప్పనెత్తారా? నేను చాలాసేపు వాక్యాన్ని సిద్ధపడి వచ్చా యేసు నామంలో. హల్లెలూయా. చూడండి, కరుణాకరు చూడండి, అదేనా తొందరగా వదిలిపెట్టాను పోదాం అన్నట్టుకున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కావాలంటే ఏముంది, ఇదిగో ఇల్లన్నీ మనయే, ఏ ఇంట్లోనే పడుకోవచ్చు ఈరోజు. అంతేనంటారా కదా? అనండి అమ్మా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇవన్నీ మనయే, మనోళ్ళయే, ఎక్కడ పడుకునే ఏమనరు. కాకపోతే మాత్రం దుప్పట్లేరు. దేవుని స్తోత్రం కలుగునగా. సరే, ఎందుకు దేవుని స్తుతించాలన్నది మనం కొన్ని పాయింట్లు చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆదికాండము 24వ అధ్యాయం 27వ వాక్యములో, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలియాజరు అంటున్నాడు, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహామును నా యజమానుని దేవుడు స్తుతించబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను, తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించు. తన స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి అంటే, సరైన మార్గములో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు గనుక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒకప్పుడు సరిగాని మార్గంలో నడిచాం, పాపపు మార్గంలో నడిచాం, దుష్ట మార్గంలో నడిచాం, దేవునికి నచ్చని మార్గంలో నడిచాం, మనల్ని నాశనం చేసే మార్గంలో నడిచాం. ఈ రోజున అలాంటి హానికరమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగకుండా సరైన మార్గములో దేవుని చేత
నడిపించబడుతున్నాం. అందుకని దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ఒకప్పుడు సరిగాని మార్గాల్లో వెళ్ళి ఎన్నో తిప్పుల పడి, ఎన్నో అగసాట్లు పడి, ఎన్నో రకాల రోదనలు కన్నీళ్ళు విడిచిన మన బ్రతుకుల్లో ఈరోజు దేవుడు మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నా పైన దృష్టి ఉంచి నాకు ఉపదేశమిచ్చి నన్ను నడిపించిన నజరేయుడా, మరపురానిది నీ ప్రేమ బంధము. సౌండ్ దగ్గర. మరపురానిది నీ ప్రేమ బంధము, ఇది అది ఏ కారము. హల్లెలూయా. సరైన మార్గములో నడిపించాడు. ఎవరు నడిపించారు? నా యజమానుడైన అబ్రహాము దేవుడు. ఆమేన్. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, సరైన మార్గములో మీరు నడుస్తున్నారా లేదా? నడిపించబడుతున్నారా లేదా? సరిగాని మార్గంలో నడిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? నడిగడ్డ అనే ఒక ఊర్లో పెళ్లి చేసి తిరిగి వస్తున్నా నేను, ఒక పాస్టర్, ఎక్కడ దూబాడు దగ్గర. పోయేటప్పుడు మంచి మార్గంలో వెళ్ళిన మా యదవ బ్రతుకులు అదే రూట్లో వస్తే ఎంత బాగుండేది. తొందరపడి ఏం చేసామంటే, అయ్యా మేము వినకుండా తొందరగా ఇంకొక మీటింగ్కి వెళ్ళాలి, పగులు పెళ్లి చేసి తొందరగా వెళ్ళాలి, షార్ట్ కట్ ఏమన్నా ఉందా అని అడిగితే ఒకడిని, ఎవరిని, గోపిగాడు లాంటి వాడిని, వాడు ఏం చేశాడు, ఇటు బాది పో అన్నాడు. నేను స్తోత్రం. దూపాడు తెలుసా మీకు? దూపాడది దూపాడు నడిగాడు. ఇటు అన్నాడు. ఇటు అనగానే పోన్లే షార్ట్ కట్లో తొందరగా వెళ్ళిపోదాంలే, బైపాస్కి ఇటు అయితే చాలా దూరం ఉందని చెప్పి ఇటు వెళితే స్టార్టింగ్ మాత్రం తక్కువలోనే దేవుడు నడిపిస్తున్నాడు అనుకున్నాం. బాగానే ఒక కట్ట, చెరువు కట్ట అడ్డం వచ్చింది. ఈ కట్ట దాడితే బైపాస్ రోడ్డు ఏమనుకుని ఎక్కితే నీళ్ళే కనపడుతున్నాయి. కాదు ఇదేదో మొత్తానికి ఇటు కాదు, ఈ కట్ట మీద కొంచెం ముందుకెళ్ళి అటు దిగితే ఏమన్నా ఉందేమో రోడ్డు అని దాని మీద నడుస్తూ ఉంటే ఓపముళ్ళు గుచ్చుకున్నాయి. దేనికి? ప్యాంట్లు. ఇదంటారు చూడండి, గుడ్డోడికి ఇద్దరు పని దండగాని నాకు ఈ పాస్టర్ గారు దండగైంది. మళ్ళీ ఈ పాస్టర్ గారు ఏం చేసాడు, ఆ పెళ్ళికి వచ్చి, జెర్మియా గారు కొబ్బరి చెప్పులు అడగండి, జెర్మియా గారు రైకు కొట్లు అడగండి, జెర్మియా గారు ఒక 20 కేలు బియ్యం అడగండి అంటే, పోనీలే ముసలోడని గణపారంలో ఉంటాడు, పేరు ఎబెనేజర్, ఆయన పేరు పెద్దక్క. ఎప్పుడన్నా పోయినప్పుడు ఉన్నాడో లేడో, పోయి ఉంటాడులే. 20 సంవత్సరాల కిందట అది జరిగింది. దేవుని స్తోత్రం. అయితే ఏం జరిగిందంటే, ఆయన పెద్దోడు అని చెప్పి ఆ మూట నా నెత్తిని పెట్టుకొని ఆ కొబ్బరి చెప్పులు దాంట్లో కట్టి, ఆ రైక మొక్కలు దాంట్లో పెట్టి కట్టి, వత్త పాడోడి బెల్లం గడ్డలు కూడా అడిగాడు. అయ్యి మొత్తం పాపం పెళ్లి సందడి కదా, పెళ్లి సందడిలో ఏది అడిగినా ఇస్తారు, ఎందుకంటే శుభకార్యం కదా. నేను స్తోత్రం. శుభకార్యం ఇక ఇరుక్కుంటే సచ్చేదాకా బయటకు వచ్చే కార్యం కదా అది. నేను స్తోత్రం. హల్లెలూయా. ఇక మొత్తానికి ఏం జరిగిందంటే, ఈ మూట నాకు వెళ్ళి చూసేట అంటున్నాడు. సరే అది ఎత్తుకున్నా, మళ్ళీ ఈయన చేత్తో పట్టుకున్నా. నాకు మూట ఉంటుందిగా, ఇది బైబిల్, ఇది టేసుకున్నా. ఎట్టుందంటే, ఇది కొంతమంది గుడ్డి వాళ్ళని తీసుకొస్తుంటారు చూడండి, బండి మీద లాక్కొని, అట్టా వచ్చినట్టు అనిపించింది. కొంతవరకు నడిపించిన తర్వాత, జెర్మియా గారు ఏంటండి కింద ఏదో గుచ్చుకుంటున్నట్టున్నాయి, ఒకసారి కింద కొంగి చూడన్న. కింద కొంగి చూస్తే పడేటట్టున్నాయి చెరువులో అంటాడు. మొత్తానికి అట్ట ఓప ముళ్ళులే అన్న. ఓప ముళ్ళు కూడా గుచ్చుకుంటాయా, గడ్డి ముళ్ళు అంటున్నాడు. ఇప్పుడు చరిత్ర వివరించే సమయం కాదు ఇది, చరిత్రలో చెప్పే సమయం కాదు, బయటపడటం ఎట్టా అని ఆలోచిస్తున్నా. నువ్వు మాత్రం ఏం మాట్లాడమా. స్టార్టింగ్లో ఎంత గౌరవంగా పిలిచాను ఆ పాస్టర్ గారిని, ఆయన గౌరవం మొత్తం ఈ మార్గంలో పోయింది. జాగ్రత్త రండి పాస్టర్ గారు అన్న. ఇంకదే గొనుగుడు చెప్పాను, జాగ్రత్తగా రా, జాగ్రత్తగా ఈ కళ్ళు, ఇంక మర్యాద పోయింది. మళ్ళీ దిగేటప్పుడు నన్ను పట్టుకొని దిగు. నాకై నేను దిగలేనా అన్నాడు. దిగిపో. చర్రం జారేలాక జెర్మియా గారు అన్నాడు. ఇట్లా పట్టుకోవాలి. పైన ఏం పెట్టాడు, పాపపు మూట పెట్టాడు. దేవుని స్తోత్రం. నాకు అప్పుడు దాకా తెలియదండి నిజంగా, అప్పుడే కొత్తగా వచ్చే సేవకి ఈ కొబ్బరి చెప్పులు అవన్నీ. ఇప్పుడు కొబ్బరి చెప్పులు ఏమి లేవు, కానీ ఆ రోజుల్లో ఆయన చెప్పినవన్నీ అడిగి ఇప్పించా నేను. నాకు తెలియదు కదా బైబిల్లో ఉందేమోనని. ఇప్పుడైతే కత్తిరించేవాడిని, క్రాపింగ్ జరిగేది. అప్పుడు వాక్యం తెలియదు.
కొత్తగా సేవకు వచ్చే పెద్దోడు మోస్ట్ సీనియర్. నేను అన్నాను, పాస్టర్ ఎబినేజర్ గారు వచ్చి పెళ్లి చేస్తారని. పాస్టర్ ఏంటి, రెవరెండ్ అని చెప్పాలి అన్నాడు. నేను స్తోత్రం, రెవరెండు అది అని చెప్పాడు. ఈ రెవరెండు 22 32 అని చెప్పాలా, మొత్తం చెప్పా. మొత్తానికి అన్నీ పోయినాయి. ఫీజు కూడా తీసుకున్నాడు 5,000 10,000. ఆ రోజుల్లో ఎంత వచ్చారులేండి. నేను స్తోత్రం. ఎవరు కూతురు? మన గురుప్రసాద్ బాబాయ్ కూతురు. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పాడోడు లాస్ట్ మూమెంట్లో చెప్పాడు, అయ్యా నీకు దండం పెడతా వస్తానన్న పాస్టర్ ఎగ్గొట్టాడు, నువ్వు ఎవరినన్నా చూడంటే. అక్కడ ఒక పాస్టర్ గారు నాడు తిప్రాంతంలో పెద్ద ఆయన తిమ్మూతి గారు. ఆయన పట్టుకుంటే, అయ్యా ఆయన నేనైతే రాలేను కానీ ఆయన పిలిపించుకుంటే ఆయన కోసం వచ్చాం. పాపం ఈయన మంచోడే, ఈయన అడిగే ప్రశ్నలు కరెక్ట్గా లేవు. మొత్తానికి దిగిన తర్వాత కాలువ ఒకటి వచ్చింది, చిన్న పిల్ల కాలువ, ఒక 4 అడుగులు ఉంది. కుర్రోని కదా, ఎగిరి దూకి అవతలకే. నువ్వు దూకండి. ఎలా దూకాలండి? ఎలా అదొక టైప్ ఉంది ఆయన మాట. అదేనా స్తోత్రం. ఎలా దూకాలండి అంటే ఇట్ట కాలు లేపు అట్లా. అంటే నువ్వంటే కుర్రాడివి, నేనేమో నీ ముసలాడికి మూట ఎందుకమ్మా అందాం అనుకున్నా. నేను స్తోత్రం. ఇన్ని అడిగితివి, ఏ కొబ్బరి చెప్పులు అయ్యి. మొత్తానికి అట్టా ఇట్టా నా కాళ్ళకు ముళ్ళు కూర్చుని దాటిచ్చే చిన్నగా ప్రయత్నం చేసి, ఇంక తర్వాత జెర్మియా గారు ఇదేదో మాగాడలాగుంది అన్నాడు. ఒరేసారు నాయన, మాగాడే. కొద్ది ప్యాంటు పైకి అనుకంటే వంగలేకపోతున్నా, పొట్టడ్డమవుతుంది అన్నాడు. అవి కూడా నేనే మోకాళ్ళకు లేపి ఒప్పుకున్న నేరానికి వాయించక తప్పదు. పైకి దాకా మడిచిన తర్వాత అంటున్నాడు, దీంట్లో ఒకవేళ బురదలో ఇరుక్కుపోయింది అనుకో కాలుగా చెప్పు కడుక్కోవడానికి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు పాడోడు నల్లు. అప్పుడు చెప్పులుగా చేత్తో పట్టుకోవాలన్న. చేత్తో ఎట్ట పట్టుకుంటామండి, బట్టలు ఇక్కడ పాడు బోడు ఏం చూడకూడదు, ముందు గోడు చూసుకో గమ్యానికి వెళ్ళాలని. అట్టా ఎట్ట 2 గంటలకు వస్తే 6 అయిందండి. మేము అది దాటాలక ఆ రోజు అనిపించింది, ఎవడ మాట అంటే వాడి మాట, నిజంగా ఎవడ మాట అంటే వాడి మాట వినకూడదు. మనం వెళ్ళే రూట్లో మనం వెళ్ళిపోతూనే ఉండాలి. ఎవడ మాట విన్నా మన జీవితాలు వేస్ట్. మనం వెళ్ళాలనుకున్న మార్గమును ఆయన అడగాలి, నడిపిస్తాడు. అర్థమైందా? ఎవరినంటే వాళ్ళు అడిగామని ఇట్టంటే అడ్డదారులు చూపిస్తారు. బాగా బుద్ధి వచ్చింది. ఈరోజు కూడా పిలుపుగా ఎటుపోదామరా అన్నాడు. అంటే గుంటల మార్గంలో వెళ్ళి బండికి ఏదైనా రిపేర్ కావాలంటే ఇటు సాతులూరు, మంచి మార్గంలో రావాలంటే అటు అన్నాడు. సరే అటే పోనీ అన్న. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. చుట్టూ అయిన ఏ మార్గంలో రావాలి? ఇక్కడ ఎలియాజర్ని అబ్రహాం పంపించాడు. ఎక్కడికి? తన కుమారుడని ఇస్సాకుకి ఒక పెండ్లి కుమార్తెను తీసుకురమ్మని. అయితే ఎవరు అడ్రస్ ఇచ్చాడు, ఇవ్వలా. అక్కడ మా వాళ్ళు ఉంటారు అన్నాడు. ఎక్కడికే? పక్క బజారా తెలుసుకోవడానికి. పక్క జిల్లా కూడా కాదు, దేశం. ఎక్కడి నుండి? ఇజ్రాయేల్ దేశం నుండి ఇరాకు దేశం పంపించాడు. ముసలోడు ఏం మాట్లాడతాడు? యజమానుడికి తలంచాడు. సరేనయ్యా అని. స్టార్టింగ్ తన యాత్ర దేంతో సాగిందంటే ప్రార్థనతో సాగింది. అందుకని సరైన మార్గంలో అతను నడవగలిగాడు. దీని బిడ్డలారా, సరైన మార్గంలో నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు నడిపించాలి అంటే నువ్వు ప్రార్థనతోనే సాగిపోవాలి. ప్రార్థన చేస్తూ సాగిపోతే దేవుడే నీవు నడవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. చప్పట్లు గట్టిగా చెప్పండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, వారు ప్రార్థించుచుండగా ప్రార్థించే వారిని నడిపిస్తాడు. దేవుడు మమ్మల్ని నడిపించాలని వాళ్ళ చేతులు ఎత్తండి. నిజంగా దౌర్భాగ్యులు చేతులు కూడా ఎత్తట్లేదు చూడండి. హల్లెలూయా. దేవుడు నడిపించాలి. ఎవరు నడిపించాలి? అల్లా వాడు పిలుస్తున్నాడు నన్ను బెంగళూరు, నేను మోటా ముళ్ళు జరుపుకొని పోతా. ఇల్లు వీడు పిలుస్తున్నాడు నన్ను హైదరాబాదు, పో ఎట్ట పోతావు అటు వస్తావు వెనక్కి. మళ్ళీ దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎట్ట పోతావు అటు వస్తావు. ఎవరు నడిపించాలి నిన్ను? నయోమి నడిచింది, ఏమైపోయింది? కుటుంబం పతనం అయిపోయింది. నీకై నువ్వు నడవకూడదు, మనుషుల చేత నడిపించబడకూడదు. దేవుడే ప్రార్థన చేసే వాళ్ళని నడిపిస్తాడు. అందుకని నువ్వేం చేయాలి?
ప్రార్థన చేసి సరైన మార్గంలో నడిపించబడాలి. ఎలియాజరు ప్రార్థన చేసి ప్రయాణం చేశాడు, ప్రార్థన చేసి ప్రయత్నించాడు గనుక సరైన మార్గములో దేవుడు నన్ను నడిపించాడు కాబట్టి నా యజమానుడు అబ్రహాము దేవుడు ఏం కావాలి? స్తుతించబడును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండవది ఎందుకు స్తుతించాలి అంటే, నిర్గమకాండం 18వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందామా? 18:10 చదవండి. మరియు యిత్రో ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడును గాక. ఎవరండి ఆయన అన్నది? యిత్రో. మోషే మామ ఎంతమంది తెలుసు? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మోషే మామ తెలుసా? నర్సాపేట మోషే కాదు, బైబిల్లో ఉన్న మోషే మామ ఎంతమంది తెలుసు? ఈ మధ్య మోషే అనగానే బైబిల్ గుర్తు రావట్లేకే. ఆ పని దగ్గర ఏ రాడ్బెండి మేస్త్రో, ఏ కాంక్రీట్ మేస్త్రిలో గుర్తొస్తున్నారు. ఆ మోషేలు కదండి. బైబిల్లో ఉన్న మోషేకి మామ పేరు యిత్రో. యిత్రో అంటున్నాడు, ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతి నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ప్రజలను విడిపించిన యెహోవా. ఐగుప్తులు అనగా ఎవరో తెలుసా? అన్యులు, శత్రువులు, విరోధులు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఐగుప్తులు దేనికి సాదృశ్యమయ్యా అంటే దురాత్మలకు కూడా సాదృశ్యం. ఒకప్పుడు మనము అంధకార సంబంధమైన సాతాను యొక్క పరిపాలన క్రింద, వాడి గవర్నమెంట్లో మగ్గి నలిగి రోగాలతో, శాపాలతో, పాపాలతో బంధించబడిన మన జీవితంలో దేవుడు ఆయన కృపా బాహుల్యమును బట్టి, కరుణ కటాక్షమును బట్టి ఆయన మనల్ని ఆ ఐగుప్తు అనే సాతాను దురాత్మ ప్రభుత్వం నుండి బయటికి లాగి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరికి దాసులమో కాదు, స్వతంత్రులుగా మార్చబడ్డాం కనుక మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలి. నా దేవుడు నాకు స్వతంత్రత ఇచ్చాడు. పాపం నుండి స్వతంత్రత, శాపం నుండి స్వతంత్రత, దారిద్ర్యం నుండి స్వతంత్రత, ఈ స్వతంత్రత మనకు అనుగ్రహించి ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. గలతీ 5:1 చదవండి. గలతీ 5:1 స్వతంత్రులుగా మార్చాడు దేవుడు మనల్ని. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి ఎవరు చేశారంట? చెప్పండి. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? ఇక్కడ చూడాలమ్మా. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? పాపం చేసేవాడు పాపానికి ఏంటిది? అప్పు తీసుకునేవాడు అప్పులోడికి ఎవరు? దాసుడు. దేని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ తప్పు చేస్తే ఆ తప్పుకు దాసుడివే. సెల్ ఫోన్ ఎక్కువగా వాడేవాడు సెల్ ఫోన్కి ఎవరు? తిండిపోతాడు తిండికి, నిద్రపోతాడు నిద్రకు దాసుడు. ఏ దానికి మనము దాసులం కాకుండా దేవుడు మనకేమిచ్చాడు? ఇందాక నేను బాగా అలసిపోయి ఏరే ఊరెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కూడానికి రావాలి. వెంటనే ఒక గంట నిద్రేద్దాం అనుకున్నా. దేని స్తోత్రం. గంట నిద్రేద్దామంటే 5 చూపిస్తుంది. హల్లెలూయా. వామ్మో తొందర బాబుది. అదిగాక నాకు ఫోన్ వచ్చింది, పెందలాడు రాన్నా చలి పడుతుందని చెప్పారు. మనం మాట ఇచ్చాం, పడుకుంటే మళ్ళీ ఎప్పుడు లేస్తామో లేదో తెలియదు అని చెప్పి. అయ్యా అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేంతవరకు, మరలా తిరిగి వచ్చేంతవరకు నాకు నిద్ర రాకూడదు. ఆమేన్. నిద్ర వచ్చిందా ఇప్పుడు? నాకు రావట్లే, మీకు వస్తుంది చూడండి. దేని స్తోత్రం. నిన్నంతా గుంటూరులో ఒక పని మీద వెళ్తే నిన్నంతా నిద్ర లేదు. హల్లెలూయా. అంటే దేనికి దేవుడు మనల్ని దాసులుగా చేయకుండా అన్ని జయించే కృపనిచ్చాడు. కొట్టి చప్పట్లు గట్టిగా. అబ్బో తట్టుకోలేకపోతున్నా నిద్ర, అబ్బో మానుకోలేకపోతున్నా అంటే దానికి ఎవరు నువ్వు? అది వదిలే, అది దేవునికి ఇష్టం లేదా, మానుకో. మాననుకుంటున్నాను కానీ దానికి దాసుడు అయిపోయావు. క్రీస్తునికి ఒకప్పుడు ఏమిచ్చాడు? స్వాతంత్రత ఇచ్చాడు. వాక్యం చదవండి ఇంకోసారి. గలతీ 5:1 క్రీస్తు ఈ స్వాతంత్రం అనుగ్రహించి మిమ్మల్ని ఏం చేశాడు? కాబట్టి ఎట్ట నిలబడాలి చెప్పండి? స్థిరముగా ప్రార్థనలో నిలిచి, స్థిరముగా మందిరములో నిలిచి, స్థిరముగా వాక్యంలో నిలిచి, స్థిరముగా కృపలో నిలిచి, స్థిరముగా పరిశుద్ధతలో నిలిచి, స్థిరముగా క్రీస్తు ప్రేమలో నిలిచి, మరలా అదుగో ఆ దాస్యము బానిసత్వంలోకి వెళ్లకుండా జాగ్రత్త చూసుకోండి. స్తోత్రం కలుగునగాక. మనకు స్వతంత్రత ఉందా లేదా?
మారు మనసు పొంది బాప్తిసం పొంది మందిరానికి వచ్చిన తర్వాత బాప్తిసం పొందుతారుగా. బాప్తిసం పొందిన తర్వాత వద్దన్న ఆ పాప బ్రతుకు జోలి వెళ్ళొద్దు. విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ పాత అలవాట్ల జోలి వెళ్ళొద్దు. మరలా మీరు ఇరుక్కుంటారు, బానిసలు అవుతారు, దాసులు అవుతారని దేవుడు వాక్యము అంత ఖచ్చితంగా చెబుతున్నా. మళ్ళీ పోయి చేతులు ఆ బానిసత్వంలోనే ఇరికెత్తున్నారు. పాస్టర్ గారు కాపాడటం కాదు, దేవుడు కూడా కాపాడలేడు ఎట్లాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది మాట? దేవుడు మన స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. జెరిమియా పాస్టర్ అనేవాడిని 24 ఏళ్ల కింద స్వతంత్రులుగా చేశాడు. కాదు, నాకు ఆ స్వతంత్రత వద్దని మళ్ళీ నేను ఇరుక్కుంటానంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఆమేన్. అర్థమైంది మీకు? చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. దేవుడు స్వతంత్రత బ్రతుకు ఎవరికి ఇచ్చాడంటే క్రీస్తు బిడ్డలకు ఇచ్చాడు. ప్రపంచంలో అందరూ ఏదో ఒక దానికి బానిసలే, కానీ క్రైస్తవుడు దేనికి బానిస కాదు. దేనికి బానిస కాదు. స్వేచ్ఛ. హల్లెలూయా. స్వేచ్ఛ. నా దేవుడు ఇదిగో దయ్యపు క్రియల నుండి, పాపపు క్రియల నుండి, సాతాను. ఒకప్పుడు మనం కూడా బ్రిటిష్ వాళ్ళ ద్వారా 200 సంవత్సరాలు దేంట్లో ఉన్నాం మనం చెప్పండి? బానిసత్వంలో ఉన్నాం. వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెట్టారు మనల్ని, ఎన్ని బాధలు పెట్టారు. సిట్ అంటే కూర్చోవాలి, స్టాండ్ అంటే లేవాలి. కానీ ఈరోజు మన దేవుడు మనకు గొప్ప స్వాతంత్రం ఇచ్చాడు. అంటే బ్రిటిష్ వాళ్ళని కొంతమంది స్వాతంత్ర సమరయోధుల ద్వారా ప్రాణత్యాగాలు చేస్తే స్వతంత్రం వచ్చినట్టుగా ఈరోజు క్రీస్తు మన కొరకు ప్రాణత్యాగం చేసి మనకేమిచ్చాడు? స్వతంత్రత ఇచ్చాడు. గలతీలకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, ఓ నా బిడ్డలారా, ఓ గలతీ సంఘస్థులారా, ఆయన నిలువెల్ల నలిగిపోయి కొరడ దెబ్బలు కొట్టబడి మొఖాను ఉమ్ము వేయించుకొని పిడిగుద్దులు తిని నిలువెల్ల అరిగి కరిగిపోయి మీకు స్వతంత్రతనిచ్చాడు. మరలా వెళ్ళి మీరు ఎక్కడ ఇరుక్కోకూడదు, మళ్ళీ దాస్యం అనే కాడు కిందకి వెళ్ళమాకండి ప్లీజ్ అని బతిలాడుకుంటున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. విడిచి వచ్చినటువంటి ఆ విగ్రహాల జోలి మీకొద్దు, విడిచి వచ్చినటువంటి ఆచారాల జోలి మీకొద్దు, విడిచి వచ్చినటువంటి ఆ పాపము జోలికి మీకు వద్దు, విడిచి వచ్చినటువంటి ఆ చీకటి జోలికి మీరు ఏడుతున్నాడండి, బాధపడుతున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. చేతుల పైకెత్తి కడుగలు చెప్పండి. నిలబడి, స్థిరంగా నిలబడండి అంటున్నాడు అక్కడ. నిలబడాలి. ఆమేన్. నాకు ఇచ్చింది నేను కాపాడుకోవాలి, నాకు ఇచ్చింది నేను భద్రంగా దాచిపెట్టుకోవాలి. కలిగిన దాన్ని ఎట్టబట్టుకోమన్నాడు? గట్టిగా పట్టుకో. వాటికి పట్టుకుంటే ఇప్పుడు ఇది గట్టిగా పట్టుకోకపోతే ఏమైంది? పడిపోద్ది. దేవుడిచ్చిన అమూల్య రక్షణ మనం గట్టిగా పట్టుకోవాలి. నేను స్తోత్రం కలుగునగాక. ఐగుప్తు బానిసత్వములో నుండి ఇశ్రాయేలు నడిపించినందుకు ఇత్రో దేవుని స్తుతిస్తున్నాడు. ఆమేన్. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు, ఇలా మారిపోయారు. అన్యులు మనల్ని బట్టి దేవుని స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి. ఇక్కడ ఇత్రో ఎవడండి? ఒక యాజకుడు, ఒక ఒక గుడికి పూజారి కనపరుస్తున్నాడు. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలో చేశాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు గొప్ప విడుదలనిచ్చాడు. అందుకు మనం స్వతంత్రులమయ్యాము. అయినందుకు మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. రెండోది, ఈ రోజుకి మనం బ్రతుకుతున్నందుకు దేవుని స్తుతించాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వాక్యంలో రాయబడింది, సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడునై నిన్ను చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. సజీవుడనై నీ సన్నిధిలో, సజీవుడనై పడాలి, నీ సన్నిధిలో సతతము నిన్నే స్తుతించగా, ఎన్నో అద్భుతాలు చేసినావుగా. ఆమేన్. సతతము నిన్నే స్తుతించగా ఎన్నో. ఆమేన్. ఆమేన్. ఎందుకు స్తుతించాలి? హిజ్కియాకి ఒక గుప్పెడు దూరంత క్యాన్సర్ పుండు వచ్చింది వెనకాల. యెషయా ప్రవక్త వచ్చి అంటున్నాడు, నువ్వు సావబోతున్నావు, ఈ రాజ్యాన్ని తదనంతరం ఎవరు పరిపాలించాలో ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అప్పుడు గోడ వైపు తిరిగి బోర్ని ఏడుస్తున్నాడు, అయ్యా ఎంత యథార్థంగా ఉన్నా నీ దగ్గర, ఎంత యథార్థంగా నిన్ను అనుసరించాను. 1 వారం వచ్చి 2 వారాలు మానుకోలేదుగా,
ఒకరోజు ప్రార్థన చేసి 6 రోజులు నేను ప్రార్థించకుండా మానుకోలేదుగా. ఎంత యథార్థంగా నిన్ను ఆరాధించానయ్యా, ఎంత యథార్థంగా నిన్ను అనుసరించానయ్యా. కొన్నిసార్లు మన యథార్థమైన భక్తి మనకు అవసరమైంది. దేవుని స్తోత్రం, స్తోత్రం. నిరూపించుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఇంత చేసా నీ దగ్గర, నన్ను ఇప్పుడు వదిలేస్తావా? ఇంత చేసా, నాకు అన్యాయం జరిగిద్దా, నాకు కీడు జరిగిద్దా అని నిరూపించుకునే పవర్ కావాలి దేవుని బిడ్డలకి. ఆమేన్. ప్రీతిని పెట్టారు. బ్యాంకులో డబ్బులు కట్టిన వాడు ఇవ్వకపోతే ఎంత డిమాండ్ చేస్తాడు? హల్లెలూయా. బండి తీసుకొని కిస్తీలలో ఇన్స్టాల్మెంట్ కరెక్ట్గా కట్టిన వాడు, నేను ఎందుకు అట్లా కరెక్ట్ కట్టాను టయానికి అంటాడు లేదా? అదే రీతిగా దేవుని దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడు ప్రీతి దేవుడు ఖచ్చితంగా మొరాలకిస్తాడు. ఇప్పుడు మరణశాసనం ప్రకటించమని చెప్పిన దేవుడే మళ్ళీ వెంటనే జీవశాసనం ప్రకటించాడు. ఎందుకని? ముందే చేయొచ్చుగా. ముందు తెలీదా ఇజికి యథార్థవంతుడో కాదో? యథార్థవంతుడో కాదో తెలీదా? తెలుసుగా. తెలిసినప్పుడు సావబోతున్నామని చెప్పిన దేవుడు మళ్ళీ బ్రతుకుతామని ఎందుకన్నాడు? మర్మం అది. దేవుని స్తోత్రం. మర్మం అది, మిస్టరీ. ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి మరణ శాసనాలు నా ప్రియమైన బిడ్డలారా లోకం మీదకి రాబోతున్నాయి. అయితే ఆ మరణ శాసనము నుండి కాపాడబడవలసిన ఆ ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హిజ్కియాలాగా ప్రార్థన చేయాలి. మరణ శాసనం వస్తుందన్నప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎవరిలాగా? ఆహాబులాగా, హిజ్కియాలాగా. నీ మీదకి, నీ కుటుంబం మీదకి మరణ శాసనం ప్రకటించబడుతున్నప్పుడు, దేవా ఏదైనా తప్పులుంటే సరి చేసుకుంటానయ్యా, సరి చేసుకుంటానయ్యా. లేదు లేదు మూర్ఖత్వంగా ఉంటావా? శాసనం మీద సంతకం చేయబడితే జాగ్రత్త. తెలుసు. స్తోత్రం, స్తోత్రం. మరణ శాసనం విధించేది దేవుడే, జీవ శాసనం విధించేది కూడా దేవుడే. హిజ్కియాకి మరణ శాసనం విధించిన దేవుడు దేవుని దగ్గరికి వచ్చి యథార్థత నిరూపించుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్ళు విడిచినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయటం నేను నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీళ్ళు చూశాను, నేను నిన్ను బాగు చేస్తాను అంటాడు. దేవుని స్తోత్రం. నేను నిన్నేం చేస్తాను? బాగు చేస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. బాగుపడి బ్రతికిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఏమని? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను ఎవరిని? ఈ దినమున మీరు అందరూ ఎవరు చెప్పండి? సజీవులా చనిపోయిన వాళ్ళ? చనిపోయిన వాళ్ళంటే ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు ఉంటారు, శరీరీతిగా చనిపోయిన వాళ్ళు ఉంటారు, నిత్యముగా చనిపోయే వాళ్ళు ఉంటారు. అంతకుముందు చెప్పాను నేను. ఆత్మీయంగా చనిపోయే వాళ్ళు, శరీరీతిగా చనిపోయే వాళ్ళు, నిత్యము చనిపోయే వాళ్ళు ఉంటారు. నిత్యము చనిపోయే వాళ్ళు నరకంలో, వాళ్ళు నిత్యం చచ్చిపోతూనే ఉంటారు. దేవుని స్తోత్రం. దట్ ఈజ్ రెండో మరణం. ఆత్మీయంగా చచ్చిపోతున్నారు చాలామంది దేవుని బిడ్డలు. ఇళ్లలో ప్రార్థన లేదు, స్తుతి లేదు, ఆరాధన లేదు, మోకాళ్ళు ఉంచే వాళ్ళు లేరు, బైబిల్ చదివే వాళ్ళు లేరు. దేవుని బిడ్డ, నువ్వు సజీవుడు అయితే ఎల్లప్పుడు దేవుని ఏం చేయాలి? ముఖం మార్చుకోకూడదు, ముఖం మార్చుకోకూడదు. కష్టాలైనా, కన్నీలైనా, బాధలైనా, నిందలైనా, అవమానాలైనా ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, ఇచ్చినప్పుడు స్తోత్రం, పోయినప్పుడు కూడా చెప్పండి. ఇచ్చినప్పుడు స్తోత్రం చెప్పండి అమ్మా, చేతులెత్తి. ఇచ్చినప్పుడు స్తోత్రం, పోయినప్పుడు కూడా స్తోత్రమే. హల్లెలూయా. యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. సజీవులుగా బ్రతకాలి మనం, చచ్చిన వారిగా కాదు, చచ్చిన వారిగా కాదు. జీవించుచున్నావన్న పేరే నువ్వు కేవలం మృతుడవే అంటున్నాడు దేవుడు. స్తుతి రాట్ల రాజకీయ నాయకుల మాటలు వస్తున్నాయి నోటమ్మటే. ఎప్పుడు వాళ్ళని పొగట్టమే. స్తుతి స్తోత్రం చెప్పండి ఒకసారి. స్తుతి స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ప్రాక్టీస్ చేపియాలి. మీరు ప్రాక్టీస్ అవ్వాలి, పిల్లలకు ప్రాక్టీస్ చేపియాలి. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. ఎందుకు స్తుతించాలి అంటే సజీవులమై ఉన్నాము గనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎటు చూసిన అపాయాలు, ఎటు చూసిన దుర్వార్తలు, ఎటు చూసిన ఘోరాతి ఘోరమైన సంఘటనలు జరుగుతున్న ఈ రోజుల్లో కంటికి రెప్పలాగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, భార్యని, భర్తని, తల్లిదండ్రులను అందరినీ కాపాడుకుంటున్నందుకు ఆయన నువ్వేం చేయాలి? స్తుతి లేని చోట మృతి ఉంటుంది. చెప్పండి ఒక మాట. మృతి. స్తుతి లేని చోట మృతి. అందుకని స్తుతి కావాలి.
ప్రతిరోజు ప్రతి గంట ఎప్పుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కారులో పోతున్నా, బైక్ మీద పోతున్నా, పని చేస్తున్నా స్తోత్రం స్తోత్రం, బట్టలు తూతున్నా స్తోత్రం, ఊడుతున్నా స్తోత్రం, వంట చేస్తున్నా స్తోత్రం, గంటి పెట్టి తిప్పుతున్నా స్తోత్రం. ప్రతి సమయంలో ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతి దగ్గరికి మృతి రాదు. స్తుతి దగ్గరికి ఏం రాదు? మృతి రాదు. హల్లెలూయా. చచ్చిపోతారేమో అని పౌలు శిలలోన కట్టేశారు, అయిపోయింది ఇలా పని, ఇంకా చచ్చిపోతారులని. కానీ వారు మధ్యరాత్రి లేచి ఏం చేశారు? స్తుతించారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా మధ్యరాత్రి లేచి ఎవరైనా ప్రార్థన చేశారు? ఇక్కడ ఎవరైనా లేస్తే ఒకసారి చేతులు ఎత్తండి. దేవుడు ఎప్పుడైనా లేపాడు మిమ్మల్ని? మధ్యరాత్రి తపాన్ని కొట్టి లేపాడా? ఎంతమందిని లేపాడు? చేతులు ఎత్తండి. ఎప్పుడన్నా మేము చేసామయ్యా మధ్యరాత్రి అన్నవాళ్ళు లేచారా? మధ్యరాత్రి హల్లెలూయా. మధ్యరాత్రి లేచారంట పౌలు శిలలో. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తాడు, నమ్మకంగా ప్రార్థన చేసేవాళ్ళు చెప్తాడు. నాకు చాలాసార్లు రోజు చెప్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. ఏదన్నా ఎవరికన్నా అపాయం కలగబోతుందంటే విశ్వాసులకి లేపుతాడు, లే ప్రార్థన చేయి, వాళ్ళకి ఈ అపాయం రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. అట్లా చాలాసార్లు లేచాను నేను ప్రార్థన చేస్తుంటా. దేవుడికి నమ్మకంగా ఉంటే వాళ్ళని లేపి ప్రార్థనలోకి వచ్చి పెడతాడు. లేపినా ఈడు లేవడంటే వాళ్ళని అసలు కథలనివ్వడు. నిజమే. నమ్మకంగా లేస్తాడు ఈడు లేపితే అంటే. దేవుని స్తోత్రం. అది ఒక గొప్ప వరం. అది దేవుని స్తోత్రం. సజీవులమైనందుకు దేవుని స్తుతించాలి. కీర్తన గ్రంథం 10:30-12. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదను. అంటే సంతోష ఆనందములకై దేవుని స్తుతించాలి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి? నిజంగా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కొంతమంది ఏడుపు మొఖాలు, దరిద్ర మొఖాలు, ఏడుపు మొఖాలు, దుఃఖకరమైన మొఖాలు, ఆ మొఖాలు చూడలేము అసలుకే. దేవుని స్తోత్రం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. ఆమె ఒక పిచ్చిది ప్రార్థనకు వచ్చి అప్పుడప్పుడు ఈ వాక్యంలో ఏదైనా చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉంటేట్టు చూసిద్ది. చూస్తా ఉంటే నేను అనుకునేవాడిని, నేను చెప్పే వాక్యంలో ఏమన్నా ఆమెకి తప్పనిపిస్తుందా, అందుకని నవ్వట్లేదా అనుకునేవాడిని నేను. దేవుని స్తోత్రం. ఆమె చూడగానే నాకు కూడా వచ్చే సంతోషం ఆగిపోయేది. సీరియస్గా చెప్తుండేవాడిని వాక్యం, అమ్మ ఆడ తప్పు పట్టిద్దు అని. హల్లెలూయా. తర్వాత నేను ఒకరోజు గమనించి అసలుకి ఆమె ఫేస్ అలాంటిదా లేకపోతే లాస్ట్ చూస్తే అది పిచ్చిదప్ప, పిచ్చిది, ఏం తెలియదు. మే ఒకరోజు కొడుకు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు. వారం చర్చికి పోతున్నావు, ఎందుకు కొడుతున్నావు అంటే, అది పిచ్చిదయ్య గారు, అది పిచ్చిది, దానికి ఏంది. కొంతమంది పిచ్చోళ్ళ మొహం చూసి మనం కూడా ఉన్న ఆనందం పోగొట్టుకుంటున్నాం చూడండి. దాని స్తోత్రం. ఏం చూసి కొంతమంది ఎవరు వాళ్ళు ఉంటారు ఇంట్లో పిచ్చోళ్ళు, వాళ్ళు సంతోషంగా ఉండరు, ఉండే వాళ్ళని చతుర్పైకి ఎత్తుగట్టుగా చెప్పాలి. అక్కడ ఏమంటున్నాడు? సంతోష వస్త్రము నాకు ఇచ్చితివి, అదేనా? హల్లెలూయా. చర్చన్న సంతోషంగా చెప్పు. అబ్బో, కావాలని తెచ్చుకుంటున్నారు, అది ఎట్టన్నట్టు పెట్టుకున్నట్టుంది. హల్లెలూయా. ఫోటో తీసేటప్పుడు కొంచెం నవ్వు మొహం పెట్టండి ఎట్లా అంటారు. వాడు అంటాడు, అమ్మ ఎందాకే బాగుంది, ఎట్న పెట్టు, ఇప్పుడు తెచ్చుకున్నాడు. దాని స్తోత్రం. సంతోష వస్త్రం ఇచ్చాడు దేవుని బిడ్డలకు. ఆమేన్. ఏ వస్త్రమో? సంతోష వస్త్రం. వాళ్ళని చూడగానే నవ్వు వస్తుంది, వాళ్ళు చూడగానే ఆనందం కలిగింది. ఆమేన్. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నవ్వండి, నవ్వించండి. ఆమేన్. నవ్వండి, నవ్వించండి, కానీ ఏడిపిమాకండి. దేవుని స్తోత్రం. మరి ఎప్పుడు నవ్వమాకండి. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా పోయి అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? బాధ ఉంటుందా? మేమందరం దుఃఖం టీడేవుడా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు ఈ వెకిలితనంగా నవ్వమని సంతోషం కాదు, అది కాదు. ఆత్మలో సంతోషించాలి. ఆమేన్. సత్యములో, వాక్యములో సంతోషించాలి. దేవుళ్ళో సంతోషంగా ఉండాలి మనం. ఆమేన్. కొన్నిసార్లు మనం చూసి పిచ్చోళ్ళు అనుకుంటారు, వాడికై వాడేదో రబా షబా అంటున్నాడు, వాడికై వాడి సంతోషిస్తున్నాడు,
ఏందిరా ఈడు పిచ్చోడు అనుకుంటారు. అది ఆత్మానందం, వాళ్ళకి తెలుసా? నేను స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తర్వాత కీర్తన గ్రంథం 16:7, దేవుడు మంచి ఆలోచన ఇచ్చినందుకు స్తుతించాలి. నాకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించెదను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి ఆలోచన ఇచ్చాడయ్యా నాకు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనకేమిస్తాడు? మంచి ఆలోచన. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏ ఆలోచన? ఆలోచన ఇస్తాడా ఎవడా దేవుడు? దేవుడు ఒక్క ఆలోచన ఇస్తే, ఒక్క ఆలోచన ఇస్తే అంతే. ఒక ఇంజనీరు బైబిల్ చదువుతా కూర్చున్నాడట. ఏం జాబ్ లేదు, పాడు లేదు, ఏ ఉద్యోగం లేదు, చదువుకున్నాను కదని బైబిల్ చదువుతూ ఉంటే, ఈజిప్టు ప్రాంతంలో మోషేని ఒక జమ్ము పెట్టి చేసి దానికి మట్టికీలు పూసెను అని బైబిల్లో ఉంది. మట్టికీలు అంటే ఏంటి? తారు పూసెను అని చదువుతున్నాడంట. పక్కన దేవుడు ఒక ఆలోచన అతని మనసులో మెరిపించాడు. మట్టికీలు తారు పూశారని బైబిల్ చెబుతుంది. తారు పూసిన చోట ఖచ్చితంగా పెట్రోలియం ఉంటుంది. ఏముంటుంది? పెట్రోలియం ఉంటుంది. పెట్రోలియం ఉంటే అక్కడేదో ఏమంటారు దాన్ని, ఆయిల్ సంపద ఉంది అని వెంటనే అక్కడికి వెళ్ళి పరిశోధన చేస్తే నిజంగా అక్కడ ఆయిల్ ఉంది. దేవుని స్తోత్రం. ఒక్క ఆలోచన అతని తలరాతనే మార్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నాడు. మట్టికీలు పూసెను అంటే తారు పూసెను. తారు ఉన్న కాడ ఏముంది? పెట్రోలియం. పెట్రోలియంలో నుండి వచ్చేది పెట్రోల్, డీజిల్, కిరోసిన్, లాస్ట్ అండ్ ఫైనల్ తారు. ఇది ఈరోజు నా ప్రీతిని బిడ్డలారా, అరబ్ కంట్రీస్ మొత్తం దేని మీద ఆధారపడ్డాయి? పెట్రోల్ మీదే. అందుకని బైబిల్ ఏమన్నదంటే, ఇసుకలో నుండి వచ్చిన ఆ నూనె చేత నిన్ను తృప్తి పరిచేతని అంటాడు దేవుడు. ఏ నూనె? ఇసుకలో నుండి వచ్చిన నూనె అంటాడు. ఆ నూనె అంటే ఏంటి? పెట్రోలే. దాని స్తోత్రం కలుగునుగాక. వాళ్ళకు వాగ్దానం అది. నా ప్రీతిని బిడ్డలారా, ఒక్క ఆలోచన భవిష్యత్తును మార్చేసింది చూడండి. హల్లెలూయా. మనకు ఆలోచన ఇచ్చేది మనుషులు కాదు. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. సొలొమోను కుమారుడికి ఎవరిచ్చారు ఆలోచన? పెద్దలు ఇస్తే తీసుకోలేదంట, యవనస్తులు ఇచ్చారంట. సొలొమోను చచ్చిపోయిన తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము. సొలొమోను చచ్చిపోయిన తర్వాత రెహబాముకి పరిపాలన వస్తే, ఈ సొలొమోను కింద ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి పెద్దలు, అంటే ప్రజల మీద అధిపతులు ఉంటారు, వాళ్ళు వచ్చి, అయ్యా మీ నాన్న కాస్త అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టాడు, మన వాళ్ళందరూ నీ కిందే ఉంటారు కానీ కొంచెం ఆ ఇబ్బందులు పెట్టొద్దు, నువ్వు ఆయన కుమారుడు కదా అని పెద్దోళ్ళ సలహా ఇస్తే, ఇప్పుడు కాదు 3 రోజుల తర్వాత రండి అన్నాడు. యవనస్తుల దగ్గరికి వచ్చాడు. దేని స్తోత్రం. ఆ యవనస్తులు కొన్ని సలహాలు చెప్పారు, కొన్ని ఆలోచనలు ఇచ్చారు. 3 రోజుల తర్వాత, అయ్యా ఏమనుకున్నారు అయ్యా మీరు కొంచెం ఏదో మమ్మల్ని జాగ్రత్త చూసుకుంటే జీవితాంతం మీ కాడే పడి ఉంటాం, ఎట్టిపోతాం మేము అని మంచిగా మాట్లాడితే, అప్పుడు ఈ యవనస్తులు ఇచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? మా నాన్న నడుము కంటే నా చిటికిన విరేలే బరువుగా ఉంటుంది అన్నాడు. కఠినంగా మాట్లాడాడు. అప్పుడు దాకా ఇశ్రాయేలీలు ఒకే రాజ్యముగా ఉన్నారు. ఎప్పుడైతే తన కఠినంగా మాట్లాడాడో 12 గోత్రాలలో 10 గోత్రాలు సపరేట్ అయిపోయినాయి. 2 గోత్రాలు దావీదు వంశానికి మిగిలింది 2 గోత్రాలు. అప్పటి నుండి ఇజ్రాయెల్ దేశములో గలిలయ ప్రాంతం, నజరేతు ప్రాంతం ఎన్ని ఇజ్రాయెల్ దేశమైంది. యెరూషలేము దగ్గర నుండి సమరియా ప్రాంతము, బెత్లెహేము, ఈ ప్రాంతాలన్నీ కూడా యోదయ ప్రాంతమైంది. దాని స్తోత్రం. వాళ్ళకి రాజు సపరేట్ అయిపోయాడు, వీళ్ళకి రాజు సపరేట్. వాళ్ళ సైన్యం సపరేటు, వీళ్ళ సైన్యం సపరేట్. అందుకనే యోదయ దేశం అని ఉంటుంది బైబిల్లో. యోదయ దేశం ఏంటి? దట్ ఈజ్ ఇజ్రాయెల్ దేశం. ఈ రెహబాము కాలంలో ఏమైపోయింది? 2 ముక్కలు అయిపోయింది. దాని స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశం మొత్తం 3 భాగాలు. మనకి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలాగా ఇజ్రాయెల్ దేశం ఏంటి? ఇజ్రాయెల్ దేశం గలిలయ ప్రాంతం, యోదయ ప్రాంతం, సమరయ ప్రాంతం, 3 ప్రాంతాలు మొత్తం కలిపి ఇజ్రాయేలే. అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ అని పేరున్నప్పటికీ ఎక్కువ ఉంది ఎవరో యూదులు. దాని స్తోత్రం. అట్లా అందుకని చూడండి, కొంతమంది ఇచ్చే ఆలోచనలు మన బ్రతుకుల్లో ముక్కలు చేస్తాయి, మన కుటుంబాల ముక్కలు చేస్తాయి. అందుకని ఎవడ ఆలోచన అంటే వాడి ఆలోచన మనం వినకూడదు. దేవుడు ఆలోచన వినాలి మనం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిన్న ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. అయ్యా నా కోడల జీవితం చేతులారా దాన్ని తల్లే పాడు చేస్తుంది అయ్యా
అని ఒక ఆమె చెప్పింది. ఎందుకు పాడు చేసిద్దిలే అమ్మ అంటే, లేదయ్యా పాస్టర్ గారు, అదే పాడు చేస్తుందయ్యా. మొగుడు దగ్గరికి వచ్చి కాపురం చేసుకుంటా హ్యాపీగా ఉండేదయ్యా అది. ఈ మధ్య ఆ తల్లి మాట విన్నదయ్యా. ఆ తల్లి మాటని పిల్లలను పట్టుకో, నేను ఆ ఊరు వెళ్తా ఈ ఊరు వెళ్తానని ఆ ఆ పిల్లల్ని ఎక్కడ భర్త దగ్గర వదిలేసి ఈ తల్లి కూతుర్లు వెళ్తా ఉంటే భర్తకు అనుమానం వస్తుంది. నేను ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు ఎత్తట్లేదు, పిల్లలు నా మీద వేసి పోవడం ఏంటి, నేను వస్తానంటే ఎందుకు వద్దు అంటున్నావు. ఎవరిచ్చారు ఆలోచన? తల్లి. నేను స్తోత్రం కలుగునగాక. తీరా ఏం జరిగిందంటే ఒక ఘోరం బయటపడింది. తల్లి ఏం చేపిస్తుంది? పాపం చేపిస్తుంది. తల్లి తప్పుడు మార్గంలో నడిపిస్తుంది. నేను స్తోత్రం కలుగునగాక. ఎవరంటే వాళ్ళ ఆలోచనలు మనం వినకూడదు. ఎవరంటే వాళ్ళ ఆలోచనలు మనం వినకూడదు. మనకి దేవుడు ఆలోచన ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు మనకేమిస్తాడు? ఆలోచన ఇస్తాడు. మంచి మార్గం నడిపిస్తాడు. అందుకని మీరు ప్రార్థన చేసుకోండి. ఏ ఆలోచన కావాలన్నా నేను కూడా అదే చేస్తా. ఎవరి ఆలోచనలు విన్నా నేను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏది చేయాలన్నా అయ్యా ఏంది ప్రభా అది ఇది. మంచి ఆలోచన అయితేనేమో నాకు మనశ్శాంతి ఉంటుంది. మంచి ఆలోచన కాకుండా నేను ఏదైనా ప్రయత్నించాను అనుకోండి, నాకు మైండ్ అంతా ఖరాబ్ అయిపోద్ది. అప్పుడే అర్థమైద్ది ఇదేదో దేవుడి ఆలోచన కాదు, నేను ఏదో తొందరపడుతున్నాను అనిపిస్తుంది. మనం కూడా దేవుడి ఆలోచన ప్రకారం ముందుకి వెళ్ళాలి అంటే బాగా ప్రార్థన చేసుకోవాలి. ఆ మంచి ఆలోచన ఇచ్చి దేవుణ్ణి బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి? స్తుతించాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. 27వ కీర్తన 6వ వాక్యం చదవండి. 27:6. అప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయిచు బల్లర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. అలా చెప్పండి గట్టిగా. అంటే హెచ్చించబడినందుకు దేవుని స్తుతించాలి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీ వాళ్ళందరికంటే నిన్ను దేవుడు హెచ్చించాడు అనుకో, దేవుని స్తుతించాలా లేదా? ఎంతమందికి అర్థమైంది మాట? మీరున్న ప్రాంతంలో అందరికంటే మిమ్మల్ని కొంచెం అన్నిట్లో పైకి లేపితే ఏం చేయాలి? పేరు లేపాడు, ఆస్తులు లేపాడు, లేకపోతే ఇంకేదైనా ఒక అధికారం లేపాడు అనుకోండి, ప్రతి దానికి దేవుని చెల్లించాలి. అక్కడ అదే అంటున్నాడు. ఏమని? నా చుట్టుపక్కల ఉన్న శత్రువుల కంటే నన్ను ఎత్తుగా తలెత్తి దడి చేశావు అంటే హెచ్చించావు. దాని స్తోత్రం కలుగునగాక. హెచ్చించినందుకు ఒకరిని తగ్గించేది ఆయనే. నీకై నువ్వు లేస్తావా పైకి? నీకై నువ్వు పైకి రాగలవా? ఒకళ్ళని హెచ్చించేది. దావీదు అణిగి 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 దేవుని దగ్గర తగ్గించుకొని ఆ వాయిద్యము 12 ఎన్ని తంతులది 10 తంతుల సితారాన్ని వాయిస్తూ దేవుని దగ్గర నమ్మకంగా ఉండి తగ్గించుకొని, అయ్యో నేను పురుగుని, నేను కుక్కని, నేను మిన్నలని, నేను ఎంతటి వాడిని ప్రభా, నా గోత్రం ఎలాంటిదని తగ్గించుకొని దేవుని దగ్గర ఎప్పుడు స్తుతిస్తా ఉంటే ఒక సమయం వచ్చింది, ఒకే రోజు మహారాజుని చేశాడు దేవుడు. అలా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా రాసి పెట్టుకోండి. మీరు దేవుడు మిమ్మల్ని హెచ్చించదలిస్తే మీ హెచ్చింపుని ఎవడు ఆపలేడు. ఎవరన్నా ఆపుతారా? దేవుడు మిమ్మల్ని తగ్గించగలిగితే ఎన్ని ప్రయత్నాలు చేసి నువ్వు పైకి రాలేవు. ఒకరిని హెచ్చించేది ఆయనే, తగ్గించేది ఆయన. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చించాడు అని నువ్వు అనుకుంటే దాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? స్తుతించాలి, గణపరచాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. 2 మాటలు 2 దినవృత్తాంతములు 2:12 చదవండి. 2 దినవృత్తాంతములు 2:12 అలాగే రూతు గ్రంథం 4:14. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏమని రాయబడింది అక్కడ? యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరను కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివిగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసి భూమి ఆకాశముల సృష్టికర్తయగు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. అంటే పిల్లలను బట్టి దేవుని స్తుతించాలి. అది అక్కడ రాయబడింది. సొలొమోను గురించి రాయబడింది. అంటే ఒక బుద్ధి కలిగిన జ్ఞానం కలిగిన కుమారుని దేవుడు ఎవరికిచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. మీ పిల్లలను బట్టి మీరు ఎప్పుడైనా స్తుతిస్తున్నారా? పిల్లలను బట్టి స్తుతిస్తున్నారా? ఎంతమంది స్తుతిస్తున్నారు? ఎవరినిచ్చినా స్తుతించండి. ఆడపిల్లల్ని ఇచ్చినా మగపిల్లల్ని ఇచ్చినా యెహోవాకి స్తోత్రాలు చెప్పడమే. ఒకరోజు పిల్లలు 4 పోయారు ఒకే రోజు ఊడ్చుకొని. తల్లిదండ్రులు పనికి వెళ్ళారు. పెద్ద అమ్మాయి ఏం జరిగిందంటే ఆ కోరిల దగ్గర నీళ్లు ఉన్నాయి, జలకాలు ఆడటానికి పోయింది. పెద్ద అమ్మాయి తర్వాత పెద్దోడు పోయాడు, చిన్నోడు పోయాడు, లాస్ట్ చిన్నపిల్ల పోయింది. అందరూ లోనకు పోయారు, మునిగిపోయారు, చనిపోయారు.
రామాంజనేయపురం అనే ప్రాంతంలో ఇట్లానే ఎక్కడం జరుగుతుంటే ఒకరోజు ఒక తల్లి వచ్చి ఏడ్చింది. అయ్యా, పేరుచెర్ల పక్కన ఉన్నటువంటి ఆ తురగపాలెంలో 4 చనిపోయిన పిల్లలు ఎవరో కదా, నా పిల్లలేనయ్యా అని బోర్ని ఏడ్చింది. అందుకని మీ పిల్లల్ని బట్టి మీరేం చేయాలి? రోజు దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు పిల్లలకి ఏ హాని జరగదో. పిల్లల చుట్టూ దేవుడు కంచేస్తాడు. అందుకని యోబు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? పిల్లలు ఏమైనా పాపం చేస్తున్నారేమోనని పిల్లల నిమిత్తం ప్రతిరోజు బల్లర్పించేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు. పిల్లలను బట్టి దేవుని స్తుతించాలి. బంధువులను బట్టి కూడా దేవుని స్తుతించాలి. ఎవరిని బట్టి? ఋతు గ్రంథం 4:14. చాలామంది బంధువులు వద్దు, వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దు, ఎవరొద్దు, నేను ఒక్కడనే అంటారు. అది కుదరదండి. మంచోళ్ళు అయితే బంధువులు కూడా ఉండాలి మనకి. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు, బాబాయిలు, చిన్నమ్మలు వాళ్ళు కూడా అవసరమైంది కొన్నిసార్లు. హల్లెలూయా. ఋతు గ్రంథం 4:14 చదవండి. అప్పుడు ఆ స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక. ఋతు గురించి నయోమి గురించి చెప్తున్నారు. ఏమని? ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని, అంటే బంధువులు లేకుండా చేసిన దేవుని నామానికి ఏం కలుగును గాక? స్తుతి నొందును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరైనా మీ బంధువులు ఉన్నారు ఈ ఏరియాలో, అందరిని బట్టి స్తుతించండి. నన్ను కాపాడు, నా వాళ్ళని కాపాడు, నా పిల్లలను కాపాడు, వాళ్ళని కాపాడు, ఇది కాదు, మా వాళ్ళందరినీ కాపాడు. తెలుసు స్తోత్రం కలుగునగాక. అయ్యా, నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి స్తోత్రం, బాబాయిలను బట్టి స్తోత్రం, చిన్నమ్మలను బట్టి స్తోత్రం, అన్నదమ్ములను బట్టి స్తోత్రం, అందరిని బట్టి స్తోత్రాలు చెప్పాలి. ఇక్కడ చూడండి, నయోమి గురించి చెప్తున్నారు. నీకు ఒక్క బంధువు అన్న లేకుండా దేవుడు చేయలేదు. లాస్ట్కి అదిగో బోయేజ్ అనేవాడిని దేవుడు ఉంచాడు బంధువుగా. వాళ్ళు లేకపోతే ఈరోజు నీ కుటుంబాన్ని ఆదుకునేవాడు ఎవడో ఉండేవాడు కాదని ఆ బంధువుని బట్టి దేవుని స్తోత్రం చెప్తున్నారు. పిల్లలను బట్టి స్తోత్రం, బంధువులను బట్టి కూడా స్తోత్రం. ధర స్తోత్రం కలుగునగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రక్షణ బట్టి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆశీర్వాదం కొరకు స్తోత్రం, భాషల కొరకు స్తోత్రం, బయలుపరిచిన కార్యాలను బట్టి స్తోత్రం. అన్నిటికీ మనం దేవునికి ఏం చెల్లించాలి? స్తోత్రం చెప్పాలి. ఈ స్తుతులు ఎవరు పొందుకోవాలంటే పూజనీయుడు, సమస్త దేవతల కంటే గొప్పవాడైన మన యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, యేసుక్రీస్తు మహాప్రభు, ఆయన మాత్రమే ఆ స్తుతులకు, స్తోత్రాలకు అర్హుడు, పొందటానికి యోగ్యుడు. ఎల్లప్పుడు మీరు మీ నోటితో ఏం చెల్లించాలి? అందరి పైకి లేచి నిలబడండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, ఒక్కసారి పైకి లేచి నిలబడండి. ప్రభువా నీకు స్తోత్రం. ప్రతిదానికై నిన్ను స్తుతించాలి, ప్రతిదానికై నిన్ను ఆరాధించాలి. చేతుల పైకెత్తి హల్లెలూయా, 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 స్తోత్రం. చేతుల పైకెత్తి యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. చేతుల పైకెత్తి యేసయ్యా. స్తుతి సింహాసనం వేయండి, ఆయనకి స్తుతుల సింహాసనం వేయండి. రండి ప్రభా, రండి ప్రభా, పూర్ణ హృదయముతో నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీ యందు భయభక్తులు కలిగి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. సమాజంలో నిన్ను స్తుతిస్తున్నామయ్యా, సమాజాలలో నిన్ను స్తుతిస్తున్నామయ్యా, అన్యజనుల మధ్యలో నిన్ను స్తుతిస్తున్నామయ్యా. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. పాప శాపముల నుండి విడిపించబడినందుకు స్తోత్రం ఇస్తున్నాం అయ్యా. సజీవులుగా మార్చినందుకు స్తుతిస్తున్నాం, విడుదల ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం, స్వాతంత్రం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం, రక్షణ ఇచ్చినందుకు స్తోత్రిస్తున్నాం, మమ్మల్ని హెచ్చించినందుకు స్తుతిస్తున్నాం, మా పిల్లలను బట్టి, బంధువులను బట్టి నేను స్తుతిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయి. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రార్థనా కోడికను బట్టి స్తోత్రములు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇశ్రాయేలీల దేవుడు యెహోవా దేవుడు స్తుతినందును గాక అని నా ప్రభు నీకు స్తోత్రాలు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్తుతి నొందును గాక అని నా ప్రభా, ఇదిగో నీ భక్తులు నా ప్రభా ఎందరో అన్నారు నాయన. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు స్తోత్రములు నాయన. నిన్ను ఎలా స్తుతించాలి? పూర్ణ హృదయముతో స్తుతించాలి, భయభక్తులు కలిగి స్తుతించాలి నా ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. వంకరతనము నా ప్రభా, శకునము లేకుండా నా ప్రభ నిన్ను స్తుతించాలని నా ప్రభ ఎక్కడ స్తుతించాలంటే ప్రభ నీకు స్తోత్రాలు. అయ్యా మహా సమాజములో స్తుతించాలని, సమాజం మధ్యలో స్తుతించాలని, అన్య జనులలో స్తుతించాలని ప్రభువా.
నీవు మాట్లాడావు నాయన, నీకు స్తోత్రాలు నాయన. ఎందుకు స్తుతించాలంటే నా ప్రభువా, అయ్యా నీకు స్తోత్రము నాయన. సంతోషాన్ని ఇచ్చినందుకు స్తుతించాలి, సజీవులుగా కాపాడినందుకు స్తుతించాలి, చక్కని త్రోవలో నడిపిస్తున్నందుకు స్తుతించాలి, అనేకమైన బంధకాల నుండి విడిపించినందుకు స్తుతించాలని ఇలాగన పలు విషయములు నా ప్రభువా నీవు మాట్లాడావు నాయన. అయ్యా మా స్తుతులకు నాయన నీవు మాత్రమే అర్హుడవని ప్రతి స్థలములో నిన్ను స్తుతించటానికి నా ప్రభా కృపనివ్వండి ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. ప్రతి స్థలములో ప్రతి ప్రాంతములో నాయన మా ద్వారా నా ప్రభా నీవు స్తుతులు పొందుటకు అర్హుడు అని నిన్ను గొప్ప శబ్దముతో స్తుతించాలి. అట్టి కృప దయచేయండి నా ప్రభ. నీకు స్తోత్రాలు. ఎందుకంటే స్తుతి ద్వారా నీకు మహిమ వస్తుంది నాయన. నిత్యము నా ప్రభువా అయ్యా పనులకెళ్ళినా ప్రయాణాలు చేస్తున్నా ఎక్కడ ఉన్నా మా స్తుతుల ద్వారా నీ నామము మహిమపరచబడినట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.